ॐ गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतानः शृण्वन्नोतिभिश्रीदसादनां प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभिच्यवतु श्रीगणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम् ఓం శాంతి శాంతి శాంతి. ఈవేళ 33వ కథావేదిక 33వ సమావేశము డిసెంబర్ 18, 2024. మాకిక్కడ 12 గంటలకు, మీకు అక్కడ 8:30 సాయంత్రము. కథావేదిక జూమ్ కార్యక్రమం సరిగా జరగాలంటే తమ ముందు చదవబడిన కవిత గూర్చి చిన్న విశ్లేషణ చేయడము, తమ కవిత చదవడము, వచ్చే కథకులను వేదికపైకి ఆహ్వానించడము, మీరు కవిత చదువుతున్నప్పుడు తప్ప మ్యూట్లో ఉండడము, ఇది చాలా ముఖ్యమైనది. కేటాయించబడిన సమయ నిర్దేశాలను పాటించడము, మీ ముందు మీ తర్వాత వచ్చే కవయిత్రి ఎవరో కార్యక్రమం చూసి గుర్తుపెట్టుకోవడము, మీరు చదవబోయే కవిత మీ జీవిత సారాంశము 10 పంక్తులకు మించకుండా పంపమని అడిగాను. తర్వాత కవిత చదివేటప్పుడు ఏమీ అడ్డం రాకుండా జాగ్రత్త పడి సాధ్యమైనంతవరకు నెమ్మదిగా స్పష్టంగా అక్షరాలను పదాలను ఉచ్చరించండి. మీ కంప్యూటర్ సిస్టము నెట్వర్క్ చెక్ చేసుకుని స్పష్టమైన ఆడియో వీడియోతో మీ కవిత చదవండి. మీరు పంపిన కవితనే చదవాలి, వేరే కవిత ఆమోదించబడదు. తర్వాత మనం కెమెరా ఎక్కడ ఉండాలో ఆ విషయం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈవేళ మిరప మహేష్ గారు నది వదిలేసిన తీరం, కందాళే రాఘవచారి గారు జనరల్ భోగి భారత దర్శనం, అరుణా ధూళిపాళ గారు వికసించేన, వేణి కొలిపాక గారు రాజు పేద, సింహాద్రి జ్యోతిర్మయ్య గారు రంగేయాల, పద్మజ దేవులపల్లి గారు ఉపనిషత్తులపై కవిత, రాజేశ్వరరావు లేదాళ్ల గారు సర్కార్ నౌకరి, రాణి పాలకోడెట్టి గారు వారు రావడం లేదు, వారి బదులుగా వేణి గారు వారి కవితను చదువుతున్నారు. వాణి వెల్దుర్తి గారు వంశాభివృద్ధి, అరవింద్ మైలవరపు గారు నానా నా ధైర్యము, డాక్టర్ రాజేశ్వరి దివాకర్ల గారు డిసెంబర్ నెల, లలిత భాస్కర్ గారు కొత్త క్యాలెండరు, కిరణ్వై గోళమూడి గారు బ్రతుకు పుస్తకం, కాసర్ల రంగారావు గారు వరద ముంచిన ఎగసిన చైతన్య కెరటం. ఈ హెడ్డింగ్ నాకు చాలా బాగా అనిపించింది. శీర్షిక వరద ముంచిన ఎగసిన చైతన్య కెరటం. కామేశ్వరి వివివి గారు ఆక్రోషిస్తున్నాడు, డాక్టర్ భండారు ఉమామహేశ్వరరావు గారు స్వభావ గీతం. ఇవి వీరు కవులు కవయిత్రులు వారి కవితలు. తర్వాత నేను మిరప మహేష్ గారిని పరిచయం చేస్తాను. పేరు మిరప మహేష్, బిఎస్సి బిఎడ్, జననం 26/9/1977, స్వస్థలం జగ్గంపేట, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. రచనలు బువ్వకుండ కవితా సంపుటి 2021లో ప్రచురించారు. పడమటిది నాటకం కవితా సంపుటి, అది కూడా ఈ సంవత్సరం ప్రచురించారు. ఇప్పటి వరకు సుమారు 300 వచన కవితలు. పురస్కారాలు: మదర్ తెరేసా జాతీయ సాహిత్య పురస్కారము 2021లో, అంబేద్కర్ జాతీయ సాహిత్య పురస్కారం 2022లో, ఫిలాంథ్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి జాతీయ సాహిత్య పురస్కారము ఇది 2022లో తాత వాళ్ళది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారము 2023లో. చాలా బాగుందండి మీ పరిచయము. అయితే ఇప్పుడు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కవితా వేదిక మీదకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ కవిత చదవండి. తప్పకుండా సార్. అందరికీ నమస్కారం అండి. వినిపిస్తుంది కదా సార్? వినిపిస్తుందండి. ఓకే. నా కవిత శీర్షిక నది వదిలేసిన తీరం. ఉడుకు తగలకుండా వేడన్నాన్ని ఊదూది గోరెచ్చగా తినిపించిన నీ చేతి లాలన దూరమైన పసితను, ఇటుకబట్టి పొగలకు ఊకపోయి సెగలకు బొబ్బలెక్కిపోతుంటే రంగుల రెక్కలిప్పని మొరటి గొంగలిగానే ఇప్పటికీ మూల్గుతున్నాను. నా కన్నీళ్లను కడుపారా తాగిన ఊరి మట్టెరుగుల ముందే పుసులుగట్టిన నిద్ర కళ్ళను శూన్యానికి తగిలించి
నిన్నటి గాయాలన్నీ ప్రతి ఉదయం పచ్చిగానే మేల్కుంటుంటే నేను మాత్రం ఏ రోజుకు ఆ రోజు ఆకలికి సమాధి కట్టే పనిలోనే చస్తూ బతుకుతున్నాను. నేను మాత్రం ఏ రోజుకు ఆ రోజు ఆకలికి సమాధి కట్టే పనిలోనే చస్తూ బ్రతుకుతున్నాను. నువ్వు కోడి పిల్లలకి నూకలేసినట్టు, కుక్క పిల్లలకి అన్నం ముద్దలేసినట్టు కనీసం 4 ఎంగిలి మెతుకులైనా నాకెవ్వరూ విదల్చటం లేదు. ఇక్కడ అందరూ మాటల దారం తెగిపోయిన గాలిపటాలే, సాయం చేతులు నరికేసుకున్న రాతి బొమ్మలే. ఇక్కడ అందరూ మాటల దారం తెగిపోయిన గాలిపటాలే, సాయం చేతులు నరికేసుకున్న రాతి బొమ్మలే. తెలియని చీకటికి నన్ను అప్పజెప్పి నీ దీపాన్ని ఆర్పేసుకున్నాక పొద్దు తెలియని వెలుతురునై చేదరింపుల తీరంలో పెనుగులాడుతున్నాను. చీకటి పురుగుకి జడిసి ఉలికిపాటు లోయల్లో మెలకువను తొరుపుకుంటూ నడిరాత్రులు ఎన్నిసార్లు పొడికళ్లతో కలవరించానో పొర్లిపోని చేదు జ్ఞాపకాలకి బాగా తెలుసు. అమ్మా, కలల కలనేత మరిచిపోయిన నా కంటి మగ్గం సాక్షిగా నది వదిలేసిన తీరాన్ని నేను, నా సంతకం అనాథ. కలల కలనేత మరిచిపోయిన నా కంటి మగ్గం సాక్షిగా నది వదిలేసిన తీరాన్ని నేను, నా సంతకం అనాథ. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మీకు కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మ్యూట్ నమస్కారం లోకి అండి. వెళ్ళిపోయారు మీరు. మీ తర్వాత వచ్చే వారిని పరిచయం చేయాలి. నేనేనండి. ఓకే, ఓకే, తప్పకుండా. నా తర్వాత కవిత చదవాల్సిన పెద్దలు కందాళై రాఘవాచారి గారు. ఈయన కవిత శీర్షిక జనరల్ భోగి భారత దర్శనం. ఇప్పుడు అందరం విందాం. మీకు స్వాగతం సార్. మీ కవిత వినిపించాలని మనవి. చాలా ధన్యవాదాలండి. మీ నది వదిలేసిన ఈ తీరం. కవితలో తీరంలో అనేక శిల్పాలు, చివరిలో అమ్మా కలల కలనేత మర్చిపోయిన నా కంటి మగ్గం సాక్షిగా. ఈ కంటి మగ్గం ఏం చేస్తుందంటే కన్నీళ్ళని అల్లుతుంది. ఈ కంటి మగ్గం అని ఇంతవరకు ఎవరు పోల్చలేదు. తర్వాత సంతకం అనాథ అనటం, చీకటి పురుగు అనేది చాలా కొత్త ప్రయోగం సార్. చీకటి పురుగు అది గొప్ప ఆ టైటిల్ తోని ఇంకో పోయం రాయొచ్చు మీరు. చీకటి పురుగు అంటే అజంతా పోయేట్ ఉన్నాడు చూడండి, ఆయన జ్ఞాపకం వస్తాడు. చీకటి చిత్రశాల అని ఆయన రాశాడు ఒక ఆయన. చీకటి ఏమిటి, చిత్రశాల ఏమిటి? చిత్రశాలలో చీకటిలో చిత్రశాల ఎక్కడ ఉంటది అంటే మనిషి విషాదం లోపల విషాదం చీకటి అయితే అనుభవం అంతా ఇదే కదా. కాబట్టి ఈ పోయం అంటే అది ఇంకా బాగా ఇట్లా ఇది మనం చదువుకునేది బాగా, ఏది ముందర పెట్టుకొని బాగా కంఠపాఠంలాగా చదువుకునేది. మీకు అభినందనలు. ఇప్పుడు నేను చదవబోయే కవిత జనరల్ భోగి భారత దర్శనం. చాయ్ చాయ్, రోటీ రోటీ, వాటర్ బాటల్, గరం గరం సమోసా, మీల్స్, బటర్ మిల్క్స్. జనరల్ భోగిలో ఎప్పుడూ ఆరగింపులే. చాయ్ చాయ్, రోటీ రోటీ, వాటర్ బాటల్, గరం గరం సమోసా, మీల్స్, బటర్ మిల్క్. జనరల్ భోగిలో ఎప్పుడూ ఆరగింపులే. హలో. జనరల్ భోగిలో ఎన్ని సదుపాయాలు, మన ఇంట్లోనూ నోరు నుంచే ఇన్ని రుచులు వెంట అరుస్తూ ముందుకు రావు. జనరల్ భోగిలో ఎన్ని సదుపాయాలు, మన ఇంట్లోనూ నోరు నుంచే ఇన్ని రుచులు వెంట అరుస్తూ ముందుకు రావు. మానవత జనరల్ భోగిలో అందరం కలిసిమెలిసి కిక్కిరిసి. మానవత జనరల్ భోగిలో అందరం కలిసిమెలిసి కిక్కిరిసి
భారతీయ ఉమ్మడి కుటుంబం జనరల్ భోగి, భారతీయ ఉమ్మడి కుటుంబం జనరల్ భోగి, जानदेव एसी बोगी में क्या है, जानदेव एसी बोगी में क्या है, ठंडा ठंडा, ठंडा ठंडा, जनरल बोगी में पूरा भारत है गरम गरम, जाने देव एसी बोगी में क्या है, ठंडा ठंडा, जनरल बोगी में पूरा भारत है गरम गरम, భారత్ మహాన్. జనరల్ అని ఏవగింపుగా అనుకున్నా, జనరల్ అని ఏవగింపుగా అనుకున్నా, దేశంలోని రాష్ట్రాల ప్రజలంతా ఒక్కచోట కనిపిస్తారు. అన్ని భాషలతో జనరల్ భోగి ప్రతిధ్వనిస్తుంది. 3 గంటలు భోగిలో ప్రయాణం చేస్తే కొత్త భాషలు నేర్చుకోవచ్చు. 3 గంటలు జనరల్ భోగిలో ప్రయాణం చేస్తే కొత్త భాషలు నేర్చుకోవచ్చు. రైలుకు ముందు వెనక జనరల్ భోగీలు 2 రైలుకు ముందు వెనుక జనరల్ భోగీలు 2 వెనక ముందు. దేశానికి కావలసిన శ్రామిక శక్తి ఈ డబ్బాలోనే సందడి సందడి. రైలుకు ముందు వెనుక జనరల్ భోగీలు 2 వెనక ముందు. దేశానికి కావలసిన శ్రామిక శక్తి ఈ డబ్బాలలోనే సందడి సందడి. జనరల్ భోగి భారత దర్శనం, జనరల్ భోగి భారత దర్శనం. నా తర్వాత మా సోదరి అరుణ, ధూళిపాల అరుణ గారు కవిత్వం చదువుతున్నారు. వారిని పరిచయం చేయటం నాకు ఎంతో స్నేహపూర్వక ఆనందం, కవితాత్మక ఆనందం. వారు ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ తెలుగు, తెలుగు పండిత శిక్షణ పూర్తి చేసుకుంది. ఉద్యోగ జీవితం 25 సంవత్సరాలు. తర్వాత ఉపాధ్యాయురాలుగా మంచి ఉపన్యాసకురాలు, ఎక్కడ తడబడకుండా శ్రావ్యమైన గొంతుతో. నాకెంత ఈ రకంగా చెప్పే అవకాశం నాకు కలగలే. వీణ తీగ మీటినట్టు, గొంతులో లేక కోకిల కూసినట్టు, ఆ రకంగా వీణ తీగ ధ్వని, కోకిల 2 కలిపితే ఎట్లా ఉంటాయో ఆ రకంగా వారి స్వరం కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది. వేదిక మీద ఎవరిని పరిచయం చేసినా, ప్రసంగం ఇచ్చినా అసలు అందరూ వినాలని ఆసక్తి ఉంటుంది. బోర్ రాదు. చప్పట్లు కొట్టరు, అది మెయిన్. ఉపన్యసించాక చప్పట్లు కొట్టరు, ఎందుకంటే చప్పట్లు కొడితే చప్పట్లు వేరే అర్థం ఉంటుంది. అయితే తర్వాత వీరి రచనలు కూడా అనేక పత్రికల్లో వచ్చాయి. ముఖ్యంగా నమస్తే తెలంగాణ లాంటి దాంట్లో చాలా వస్తూనే ఉన్నాయి. మా సంస్థలో కూడా ఎవరో ప్రతి సోమవారం కనిపిస్తుంటాయి. మన ధూళిపాల అరుణ లాగా ఇంకా మంది సులోచన అని అనేక సోదరిమణులు కవయిత్రులుగా రాణిస్తున్నారు. తర్వాత వీరి రచనలు ముఖ్యంగా తరుణి, మయూక అనే ఆన్లైన్ పత్రికలకు వీరు పెద్దలను ఇంటర్వ్యూ, ముఖ్యంగా ఇది మన హనుమాన్ల భూమయ్య గారు ఇట్లాంటి వాళ్ళు పెద్దల పరిచయాలు కూడా చేస్తున్నారు. ఈ 21 అనుకుంటా, 21 నాడు వీరు 21 నాడు తెలుగు విశ్వవిద్యాలయంలో వీరు చేసిన ఇంటర్వ్యూల బుక్ కొండపల్లి నారాయణ గారు ప్రచురిస్తున్నారు. దానికి ఆ రోజు మా హైదరాబాద్ లో అందరికి పండగ. పొద్దున ఏది వెళ్ళినాక మధ్యాహ్నం మంచి షడ్రసోపేతమైన భోజనము, ఇవన్నీ కూడా ఉండటం వల్ల ఆ రోజంతా అక్కడే గడుస్తుంది మాకు. ఈ రకంగా మా సోదరి అరుణ గారి నుంచి ఎంతో చెప్పొచ్చు. అందులో గోపాలరెడ్డి గారు వారి యొక్క జీవన స్రవంతి అనే నవలను వారికి చూపు లేదు. ఆయన చెప్పుతుంటే తాను వినాయకుడిలాగా రాసింది. ఆయన వ్యాసుడైతే వీరు వినాయకుడిలాగా వినాయక ప్రజ్ఞతో రాసింది. చాలా ఓపిక కావాలి దానికి. ఆ పుస్తకం కనీసము ఒక దాదాపు 1000 పేజీల వరకు ఉంటది. అట్లాంటి వాటిని ఎన్నిసార్లు రాసిందో వినుకుంటూ రాయటం, లేక రికార్డ్ చేసి వినుకుంటూ రాయటం అనేది చాలా అది శ్రమతో కూడింది. మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. అబ్బాయి ఇదేంటి పెద్ద పని పెట్టాడు నాకు అని కాకుండా చాలా ఆనందంగా
సంతోషంగా ఆ వారి జీవితం నుండి అనేక పాఠాలు నేర్చుకుంటాను అనే అనేక కవిత కథలోని ప్రక్రియలు మలుపులు అనే ఈ సంతోషంతో వారు అట్లాంటి ఈ లేఖనం వినాయక ప్రజ్ఞతో అట్లా లేఖనం కూడా చేశారు. వారికి వారు కవితను చదవాల్సిందిగా ఆహ్వానం. ధన్యవాదాలు సార్, చాలా చాలా సంతోషం. కందాళి రాఘవాచార్య సార్ మా సోమవారం కవి సమ్మేళనానికి పెద్దన్నయ్య వంటి వారు, కవి ప్రముఖులు, సీనియర్స్ చాలా. ఆయన మామూలుగా మనము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కాదేది కవిత కనర్హం అని. ఆయన ఏ వస్తువు తీసుకున్నా అట్లానే ఉంటుంది. అంటే ఇది వస్తువు రాయొచ్చు రాయకూడదు అనేది ఏది లేదు, ఆ శ్రీశ్రీని ఖచ్చితంగా అనుసరిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఆయన తన ఇంట్లో గాని, లేకపోతే తన అపార్ట్మెంట్ లో గాని, లేదా బయటకు వెళ్ళినప్పుడు సమాజంలో గాని, ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు గాని, ఎక్కడ ఏది ఆయన కంటికి కనిపిస్తే వెంటనే ఒక కవిత రాసేస్తారు. ఇప్పటికి కూడా రోజుకు ఒక కవిత రాయకుండా ఉండలేను అని అనడం అంటే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. అంత ఇదిగా ఆయన రాస్తూ ఉంటారు. ఇంకా ఈ జనరల్ భోగి గురించి, ఆయన కవిత గురించి చెప్పుకోవాలంటే ఇది అందరికీ ఎక్స్పీరియన్సే. జనరల్ భోగిలో అంటే జనరల్ భోగిలో మనం ప్రయాణం చేయకపోవచ్చేమో, చేసి ఉన్నామేమో, కానీ అందులో ఉండేటటువంటి ఆ అనుభవం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఏ విధంగా ఉంటుందనేది. అంటే ఆ వచ్చినటువంటి వాళ్ళ అమ్మకానికి రకరకాలైనటువంటి తినుబండారాలు తీసుకొస్తూ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు. అక్కడ పిల్లలు ఏడుస్తూ నాకు అది కావాలనడం, ఇవన్నీ మనము సరదాగా తీసుకుంటూ వాటన్నిటిని కూడా ఆస్వాదిస్తూ ఉంటాము. ఆకలిస్తే తింటూ ఉంటాము. అంటే ఒక రకమైనటువంటి ఒక మాట అన్నారు ఇక్కడ, మానవతా జనరల్ భోగిలో అందరం కలిసిమెలిసి కిక్కిరిసిగా ఉంటుంది, కానీ అది మానవతా భోగి, అందరూ ఒక కలగలుపుగా ఉండేటటువంటిది. ఇంకోటి ఏమంటారంటే అవి మనం ఆరగిస్తూ ఉంటాము, ఇంట్లో కూడా చాలా చేసుకుంటామేమో, కానీ ఇట్లా వెంట వచ్చి అరుపులు అరుస్తూ వెంట మనకి ఇచ్చేంత ఇది ఇంట్లో కూడా ఉండదు. కానీ మనకు కావాల్సిన రకరకాలైనటువంటి వస్తువులు అందులో ఉండడం, ఇదంతా జనరల్ భోగి అంతా జనరల్ గానే కనిపిస్తుంది. కానీ భారతీయ ఉమ్మడి కుటుంబం అంటారు ఇక్కడ. భారతీయ ఉమ్మడి కుటుంబం అంటే అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేకులు ఒకే దగ్గర ప్రయాణం చేస్తారు కాబట్టి దేశమంతా అక్కడే ఉన్నట్టు. అందుకే ఆయన ఆ కవితా శీర్షిక కూడా జనరల్ భోగి భారత దర్శనం అన్నారు. భారతదేశం అంతా అక్కడే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనేక రకాలైనటువంటి సమ్మేళనాలతో. కాబట్టి ఆ విధంగా ఆయన దాన్ని ఒక మామూలు ఒక అంశాన్ని తీసుకొని రాస్తూ, ఇంకోటి ఏమన్నారు, 3 గంటలు ప్రయాణం చేస్తే భాషలు నేర్చుకోవచ్చు, కొత్త భాషలు అన్నీ వస్తాయి. వాళ్ళు ఏదో అంటే కమ్యూనికేషన్ కోసం మనము ఏదో అంటాం, వాళ్ళు ఏదో అంటారు, మొత్తానికైతే అది అర్థం అవుతూ ఉంటుంది. ఆ భాషలో దాన్ని ఏమంటారు అనే విషయం మనకు కొన్ని అర్థం అవుతుంటాయి. ఇంకా 3 గంటలు కదా, ఇంకా రోజంతా ప్రయాణం చేస్తే ఎన్నో విషయాలు కూడా తెలుసుకోవచ్చు, వాళ్ళ జీవితాలను గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంటది. ఇక అన్నింటికంటే మించి చివరగా ఒక మాట ఏంటంటే, దేశానికి కావాల్సిన శ్రామిక శక్తి అంటారు. ఎందుకంటే అందరూ రిజర్వేషన్ వాటిలలో ప్రయాణం చేస్తారేమో డబ్బుండే వాళ్ళు, కానీ శ్రామికులు, కష్టపడేటటువంటి కష్టజీవులందరూ కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందుల పరంగా ఆ జనరల్ భోగిలో నిలబడుతూ పడుతూ లేస్తూ ఆ మూటలు ముళ్ళలన్నీ పట్టుకొని వాళ్ళ వృత్తిరీత్యా ప్రయాణం చేస్తూ ఉండడం కోసం అందులో చేరుతారు. కాబట్టి అక్కడ మొత్తం కూడా ఆ శ్రామిక శక్తి అంతా అక్కడే ఉంటుంది అని చెప్పడం, అది చాలా ఒక ఆర్ద్రతగా కనిపిస్తూ ఉంటది కవిత. సార్ కవితలు నేను చాలా వరకు విన్నాను. చాలా కవితల్లో కూడా ఆయన మనకు సరదాగా తీసుకున్నట్టుగా అనిపిస్తుంటది. ఆ అంశం అనేది ఎంత సరదాగా సాగిపోతూ ఉంటుందో కవిత, అంతర్లీనంగా దానికి ఒక సందేశము, దానిలో ఒక ఆర్ద్రత, ఆవేదన అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక మంచి కవితను అందించి మమ్మల్ని అందరినీ కూడా జనరల్ భోగిలో ప్రయాణం చేయించినందుకు ధన్యవాదాలు సార్. చాలా మంచి కవితను వినిపించారు. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. ఇప్పుడు నా కవిత సార్, నా కవితా శీర్షిక వికసించేనా. దట్టమైన వస్త్రాన్ని నలుదిక్కులు కప్పినట్లు తెల్లని పొగ, దట్టమైన వస్త్రాన్ని నలుదిక్కులు కప్పినట్లు తెల్లని పొగ, భేదమింత చూపకుండా సందు సందును వేటాడుతోంది, భేదమింత చూపక సందు సందును వేటాడుతోంది. దినకరుని కిరణాలు సోకి సోకగాని నెమ్మదిగా విడిపడుతూ పుప్పడిగా రాలుతున్న హిమపాతమాది కాదు కాదు. దినకరుని కిరణాలు సోకి సోకగానే నెమ్మదిగా విడిపడుతూ పుప్పడిగా రాలుతున్న హిమపాతమాది కాదు కాదు. నక్షత్రమాలను దేహమంతా నింపుకున్న చంద్రుని సామ్రాజ్యం నుండి
ఎడతెరిపి లేకుండా కురిసే పండువెన్నెల గిలిగింత కాదు. నక్షత్రమాలలను దేహమంతా నింపుకున్న చంద్రుని సామ్రాజ్యం నుండి ఎడతెరిపి లేకుండా కురిసే పండువెన్నెల గిలిగింత కాదు. ఆకుపచ్చని చెట్ల పరువాన్ని ఆశగా అల్లుకుపోతూ వెండి ఛాయను కప్పుకున్న హేమంత ఋతువు కాదు. ఆకుపచ్చని చెట్ల పరువాన్ని ఆశగా అల్లుకుపోతూ వెండి ఛాయను కప్పుతున్న హేమంత ఋతువు కాదు. దేశ రాజధాని నగరంపై పంజా విసిరిన కాలుష్యం. మానవ తప్పిదాలతో మరణానికి మార్గమైన విషపు గుళిక. మానవ తప్పిదాలతో మరణానికి మార్గమైన విషపు గుళిక. గాలిని గుప్పిట పట్టి ఊపిరికి ఉరితాడై వేలాడుతున్న భూతం. గాలిని గుప్పిట పట్టి ఊపిరికి ఉరితాడై వేలాడుతున్న భూతం. గణాంకాలను మించి మనుగడకు సవాలుగా అంతుచిక్కని మాయ. గణాంకాలను మించి మనుగడకు సవాలుగా అంతుచిక్కని మాయ. ఇది మీ ఆడియో పోయిందండి. మీ ఆడియో పోయింది. అరుణ గారు, మీ ఆడియో పోయింది. అరుణ గారు, నా తర్వాత వస్తుంది. సార్. మీ ఆడియో పోయింది చివరికి. ఓకే సార్, ఓకే. ఆ, ఇప్పుడు నా తర్వాత వస్తున్నటువంటి కవయిత్రి వేణి కొలిపాక గారు. ఆ ఆమెని కవితా వేదిక మీదికి కవిత చదవడానికి ఆహ్వానిస్తున్నాను. వారి పరిచయము: చదువుకునే రోజుల్లో ఆకాశవాణి యువ విభాగంలో అనేక కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. దూరదర్శన్లో కొంతమంది ప్రముఖులను ఇంటర్వ్యూలు కూడా చేశారు. వివాహమైన తర్వాత ఎల్ఎల్బి చదివి గోల్డ్ మెడల్ ని సాధించారు. చాలా గొప్ప విషయం అండి ఇది. సుమారు 1.5 ఏళ్ల క్రితం వేణి తరంగాలు పేరుతో యూట్యూబ్ ఛానల్ ని పెట్టడమే కాకుండా వారి నాన్నగారు ప్రముఖ రచయిత శ్రీ బండారు పర్వతాలరావు గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ఈ తరం వారికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆ సాహిత్యాన్ని చదువుతూ దానిలో అప్లోడ్ చేస్తున్నారు. వీరు ఆధ్యాత్మిక కవితలు ఎక్కువగా రాస్తూ ఉంటారు. వీరు రాసిన కవితలు, కథలు, భావుక, మన కథలు, మన భావాలు వంటి ఫేస్బుక్ గ్రూపులలో, వాట్సాప్ గ్రూపులలో, అలాగే నవీన్ చంద్ర గారు నిర్వహిస్తున్నటువంటి కవితా వేదిక, కథా వేదికల్లో కూడా చదవడము, చెప్పడము, అప్లోడ్ చేయడము జరుగుతూ ఉంటుంది. ఇక వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నమస్కారం అండి వేణి కొలిపాక గారు, మీకు ఇదే మా ఆహ్వానం. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. చక్కటి పరిచయాన్ని మంచిగా చేశారు మీరు నా పరిచయాన్ని. తర్వాత మీరు రాసిన వికసించేనా అన్నది చాలా బాగుంది. అసలు ఎంత మనసుకి హత్తుకునేలాగా ఉంది. మీ ఎత్తుగడలోనే అది ఎంత తీవ్రంగా ఉందో ఆ సమస్య చెప్పేశారు. దట్టమైన వస్త్రాన్ని అని వాడటంలోనే అర్థమైపోయింది. వాయు కాలుష్యం ఎంత దట్టంగా ఉన్నది అని. తర్వాత ఇంకొక మాట వాడారు, వెంటాడుతోంది అని. ఆ 2 మాటల్లోనే దాని యొక్క తీవ్రత అర్థమైపోయింది. వెంటాడటం అంటే జనరల్గా మృగాలు అవి కదా వెంటాడేవి, సో వేటాడేవి, సారీ. సో ఆ 2 మాటల్లోనే మీరు మొత్తం సమస్య యొక్క తీవ్రతనంతా కూడా చెప్పారు. ఆ తర్వాత అసలు లోకం ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారన్నది 3 విషయాల్లో అది కాదు కాదు అనుకుంటూ చెప్పారు. హిమబిందువులు అవి ఎంత బాగుంటుంది లోకం. తర్వాత చక్కగా ఇంకొకటి ఏమిటి, నక్షత్రమాల వెన్నెలు, పండు వెన్నెలు కురుస్తూ ఉంటే ఎలా ఉంటుంది. తర్వాత ఇంకొకటి మన హేమంత ఋతువు, ఆకుపచ్చని చెట్లతోటి ప్రకృతి అంతా కూడా అందంగా కనపడుతూ ఉంటే ఈ వాతావరణ కాలుష్యం అవన్నీ లేకుండా ఉండాలి. కానీ చెట్లు పెంచేవాళ్ళు ఎవరు, ఎప్పటికప్పుడు చెట్లు నరికేవాళ్లే కానీ పెంచేవాళ్ళు కనపడటం లేదు. సో మీ ఆశాభావాల్ని కాదు కాదు అనుకుంటూ ఎలా ఉండాలన్నది చెప్పారు అని అనిపించింది నాకు. తర్వాత దేశ రాజధాని అన్నారు కానీ ఇప్పుడు అది అన్నిటికీ పాకింది, అంటువ్యాధి లాగా. ఇప్పుడు మన హైదరాబాద్ దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని చోట్ల ఇదే. అది డెఫినెట్ గా మీరు అన్నట్టుగా మానవ తప్పిదాల వలన జరిగింది. అది మనం ఏమాత్రం శ్రద్ధ చూపించకుండా వాతావరణం ఎలా ఉండాలి, అసలు మన ఫ్యూచర్, మన పిల్లలు ఏది కూడా మనం పట్టించుకోకుండా మనం జీవితాన్ని కొనసాగిస్తున్నాము అందరం కూడాను. అది మాత్రం నిజంగా క్షమించలేని విషయం. మీరు అన్నట్టుగా
నిజంగానే ఇంత స్వచ్ఛంగా ఇక వికసించేది ఎప్పుడు అన్న అనుమానం అయితే నిజంగా అందరికీ కదులుతోంది. మీరు చదివిన తర్వాత మరింత ఆరాటంగా ఇదిగా ఉందన్నమాట. ఆతృతగా ఏమిటిది నిజంగానే ఆందోళనగా అనిపించిందనమాట. ఇలాంటి దాంట్లో మనం ఏమాత్రం దీనికి మనం ఎటువంటి శ్రద్ధ చూపకుండా, ఇప్పుడు అన్ని ప్రభుత్వమే చేయదు కదా, మనం కూడా మన బాధ్యత మనం చూడాలి. సో అది ప్రతి ఒక్కళ్ళం కూడా ఎవరి బాధ్యత వారు ఎరిగి పర్యావరణాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి మన కృషి మనం చేయాలి. మంచి హితవు పలికారు మీరు అందరికీ కూడాను మీ కవిత ద్వారా. చాలా అభినందనలు మీకు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నా కవిత చదువుతాను నేను. ఒక్క సెకండ్. నేను రాసిన కవిత రాజు పేద. మేడల్లో మిద్దెల్లో నివాసం, ఏసీ గదుల్లో ప్రకృతికి దూరంగా కృత్రిమ ఆవాసం, వారు ఆగర్భ శ్రీమంతులనేస్తం. మేడల్లో మిద్దెల్లో నివాసం, ఏసీ గదుల్లో ప్రకృతికి దూరంగా కృత్రిమ ఆవాసం, వారు ఆగర్భ శ్రీమంతులనేస్తం. వాన చప్పుడు కూడా అదురుతారు, ఎంత ఉన్నా ఇంకా కావాలని ఆశపడతారు. వాన చప్పుడు కూడా అదురుతారు, ఎంత ఉన్నా ఇంకా కావాలని ఆశపడతారు. ఎప్పుడూ ఎవరో వారిని దాటేస్తారని బెదురుతారు, ఎప్పుడూ ఎవరో వారిని దాటేస్తారేమోనని బెదురుతారు. వెండి కంచంలోని పంచభక్ష పరవాన్నాలను కూడా దిగులుతో తినలేరు. వెండి కంచంలోని పంచభక్ష పరవాన్నాలను కూడా దిగులుతో తినలేరు. మిద్దె ముందుంది బస్తీ, ప్రకృతితో వారికి మంచి దోస్తీ. రోజు 5 వేళ్ళు నోట్లోకెళ్ళడం మిస్టరీ, వారు నిరుపేదలనేస్తిరి. మిద్దె ముందుంది బస్తీ, ప్రకృతితో వారికి మంచి దోస్తీ. రోజు 5 వేళ్ళు నోట్లోకెళ్ళటం మిస్టరీ, వారు నిరుపేదలనేస్తిరి. పూరి గుడిసెలో నుండి జాలువారు వానధారకు సత్తుగిన్నెలడ్డం పెట్టి జలతరంగిణి వాద్యం అని వినోదించేస్తారు. పూరి గుడిసెలో నుండి జాలువారు వానధారకు సత్తుగిన్నెలడ్డం పెట్టి జలతరంగిణి వాద్యం అని వినోదించేస్తారు. ఏమీ లేకున్నా రేపు నాదేనన్న ఆశే వీరి ఊపిరి, ఏమీ లేకున్నా రేపు నాదేనన్న ఆశే వీరి ఊపిరి. ఎప్పుడూ ఎవరో తొక్కేస్తున్నా చెరగని ధైర్యం వారిది, ఎప్పుడూ ఎవరో తొక్కేస్తున్నా చెరగని ధైర్యం వారిది. పచ్చడి మెతుకులనే పరవాన్నంలా తినేరు మరి, పచ్చడి మెతుకులనే పరవాన్నంలా తినేరు మరి. దేవుని దృష్టిలో ఉన్నవారెవరో లేనివారెవరో. ఇదండి నా కవిత. ధన్యవాదాలు విన్నందుకు. ఇప్పుడు నేను నా తర్వాత చదవబోయే జ్యోతిర్మయి గారిని పరిచయం చేస్తాను. వీరు ఎంఏ తెలుగు చదివారు. నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘానికి ఉపాధ్యక్షులు. 30 ఏళ్ళు డిగ్రీ కళాశాల తెలుగు లెక్చరర్గా, హై స్కూల్ ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. పద్య, వచన, గేయ కవిత్వం ఎక్కువగా రాస్తూ ఉంటారు. సింహాద్రి జ్యోతిర్మయి అనే పేరుతో నా కవిత్వమే నా సంతకం అనే ట్యాగ్ లైన్తో యూట్యూబ్ ఛానల్ని నడుపుతున్నారు. నా గేయ కవిత్వానికి ఊపిరి నా విద్యార్థులే అంటారు వీరు ఎంతో ఆప్యాయంగా. వాళ్ళని దృష్టిలో పెట్టుకునే నానమ్మ సుద్దులు అనే పేరుతో చాలా వరకు షార్ట్స్ చేస్తూ ఉంటారు. పిల్లలతో ఆధునిక భువన విజయం, ఇంకా అష్టావధానం, హరికథ, బుర్రకథ, అమెరికా సిలికాంధ్ర పిల్లల చేత కూడా ఒక అష్టావధానం, పెళ్లిలోని ముఖ్య ఘట్టాలతో కూర్చున్న పాటలతో ఒక రూపకం కూడా చేయించారు. చాలా మంచి పని చేస్తున్నారండి. పిల్లలతోని చక్కగా వాళ్ళకి మన సంస్కృతి పరిచయాన్ని చేయడానికి అమెరికా పిల్లలతో కూడా మంచి కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. మీకు ఈ కవిత వేదిక మీదకు నా ఆహ్వానం అండి. మీ కవితని చదవండి. ధన్యవాదాలండి. 33వ కవితా వేదికకు అందరికీ కూడా, దీంట్లో పాల్గొంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు. పులిపాక వేణి గారు చదివినటువంటి రాజు పేద. ఈ రాజు పేద కవిత వింటుంటే నేను ముంబై వెళ్ళాను ఒకసారి. మా బాబు ముంబైలో ఉంటాడు. అక్కడ ధారావి మురికివాడల్లో దుర్భర జీవితాలు చూశాను. అంటే దగ్గరగా చూడలేదు, అక్కడ చెప్పిన దాన్ని బట్టి అక్కడ చూస్తే ఒకవైపు ఏమో
అంతస్తుల మేడలు కనపడుతున్నాయి, ఒకవైపు ఏమో దుర్భర జీవితం కనపడుతుంటే నాకు అది ఎలా ఎలా అనిపించింది అంటే, ఒకే నాణ్యానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసులాగా ముంబై నగరం దేశ ఆర్థిక రాజధాని ఉంది అని నేను అప్పుడు రాసుకున్నాను. అది గుర్తొచ్చింది మీ కవిత వింటుంటే. మేడల్లో మిద్దెల్లో ప్రకృతికి దూరంగా కృత్రిమ అభ్యాసం చేస్తున్న శ్రీమంతులంతా ఒకటి. అలాగే ఆ మిద్దె ముందున బస్తీలో ప్రకృతితో దోస్తీ చేస్తూ బ్రతుకుతున్న నిరుపేదల్ని ఒక పక్క చూపిస్తూనే, ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే ఆశతో వాళ్ళు ఏమీ లేకున్నా రేపు నాదేనన్న ఆశ. నిజంగానే ధనవంతులకు ఆశ పోదు. వీళ్ళకి అసలు ఒక్కోసారి నిజంగా దిగులుండదా వీళ్ళకి రేపటి గురించి ఆలోచిస్తే? మనం ఇంత హైరాణ పడిపోతుంటాం, అమ్మో రేపు ఎలాగా, పిల్లలకి ఎలాగా, ఆస్తులు సంపాదించేస్తూ ఇన్ని ఆలోచనలతోటి ఉంటాము. వాళ్ళకి అసలు ఆ దిగులే లేనట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు చూస్తుంటే. ఆ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తుంటే ఏ చీకు చింత లేకుండా హాయిగా వాళ్ళ పూరి గుడిసె మీద మనసు వేసుకుని ఎంత హాయిగా నిద్రపోతూ ఉంటారు. వాళ్ళ జీవితం నిజంగా ప్రశాంతమైన జీవితం ఏమో. ఆ పూట భుక్తి గడిస్తే చాలు, వాళ్ళకి అంతకు మించినటువంటి పెద్ద పెద్ద ఆశలు ఉండవు. అలాంటి వాళ్ళ జీవితాన్ని మీరు చాలా చక్కగా చూపించారు. అలాగే ఆ చూరు నుంచి ఇంట్లో పడుతున్నటువంటి వాన చినుకులు జలతరంగిణి వాద్యం వినిపిస్తున్నట్టు అనే పోలిక చెప్పటం కూడా చాలా బాగుంది. ఈ రోజుల్లో మనకి పూరిళ్ళు అవి మనం చాలా తక్కువ చూస్తున్నాం, కానీ ఒకప్పుడు చూస్తే వర్షం పడ్డప్పుడు అలా కారటం, గిన్నెలు అది పెట్టుకోవటం, ఇటువంటివన్నీ కూడా మనందరికీ కూడా అనుభవంలో ఉన్నటువంటి విషయాలే. అలాంటి విషయాన్ని కూడా మీరు పట్టుకున్నారు చాలా అద్భుతంగా. ఇది చాలా చక్కనైనటువంటి రేపు నాదే నాస్తా ఊపిరిగా వాళ్ళు ఎలా బతుకుతున్నారు అనేటువంటి దాని గురించి చాలా చక్కగా మీ కవితలో చూపించారు. ఈ ఈ కవిత అనేటువంటిది ఒక చెప్పాను కదా ఇందాక, ఒక నాణ్యానికి ఉన్నటువంటి రెండు ఇవి. మనం దేన్ని కాదనలేవు. భారతదేశంలో ఎంత పేదరికం ఉందో అంత ధనవంతులు కూడా ఉన్నారు. రెండు కలిస్తేనే భారతదేశం అన్నట్టుగా ఇందాక ఆయన జనరల్ భోగి చెప్పినట్టుగానే ఇది కూడా అట్లాగే ఉందని అనిపిస్తుంది. అట్లాగా కలగలిసి మనం జీవించడం. మీకు ధన్యవాదాలు. చాలా చక్కని మంచి ఆలోచనాత్మకమైన. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా సమీక్షించారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నా కవిత శీర్షిక రంగేయాల. యాని బ్రాకెట్ లో పెట్టేస్తే రంగేలా. రంగీలా కాదు, రంగేలా, రంగు ఎందుకు. నా బాల్యాన్ని ఆనందించాను, యవ్వనాన్ని ఆస్వాదించాను. మధ్య వయసు దాటి ముదిమి వైపు అడుగులేస్తున్న ఈ వయసుని మాత్రం హుందాగా ఆహ్వానించలేక, వయసు మీద పడుతోందని పండుతున్న తల ప్రకటిస్తున్న వాస్తవాన్ని అంగీకరించగలగడం అది ఒక సాహసోపేతమైన నిర్ణయంలా అనిపిస్తుంది. పెరిగిన ఒంటిని, తరిగిన ఓపికని, తరుముతున్న అనారోగ్యాలను చక్కదిద్దుకోవాలనే శ్రద్ధను పక్కకు నెట్టి కేవలం నల్లని రంగుని, చెల్లిన వయసును మళ్లించేయగలనని మాత్రమే బ్రతికించుకుంటున్నాను. నా అవివేకాన్ని నేనే భావంతో సతమతమైపోతున్నాను. భగవంతుడిచ్చిన నా జ్ఞానం అనే విభూతిని ప్రదర్శించాలనుకునే నేను, భగవంతుడిచ్చిన నా జ్ఞానం అనే విభూతిని ప్రదర్శించాలనుకునే నేను 60 ఏళ్ల వరకు ఆయనే ఇచ్చిన అపురూపమైన ఆయువుకు ఆనవాలైన ఈ ఫలిత కేశాలను మాత్రం కప్పిపుచ్చేయాలనే అజ్ఞానం ఎందుకు అనే ఆలోచనల పర్యవసానంగా బాహ్య సౌందర్యం అనే నల్లని భ్రాంతిని కడిగేసి అంతః సౌందర్యం అనే స్వచ్ఛమైన తెలుపును అలవాటు చేసుకోమంటూ అంకురిస్తున్న ఈ ఆత్మ ప్రబోధాన్ని అమలు చేసే నా ప్రయత్నంలో జుట్టుకు రంగు వేసుకునే మా ఆయన పక్కన నేను పెద్దదానిలా కనిపిస్తానేమో, 10 మందిలోకి వెళ్ళినప్పుడు నా వయసు తెలిసిపోతుందేమో అనే ప్రలోభాలకు లోను కాని ఆత్మవిశ్వాసం ఇప్పుడు నాకు అత్యవసరం. ఇదండి నా కవిత. ఇది నా అనుభవం, చాలా మంది అనుభవం కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ద్వైతీభావం చాలా మంది వస్తూ ఉంటుంది. దాన్ని ముఖ్యంగా దూరం చేసుకో ఆడవాళ్ళకి కూడా ఇది చాలా కష్టమైనటువంటి పని అనుకుంటున్నాను. నా తర్వాత కవిత చదివేటువంటి వారు డాక్టర్ దేవులపల్లి పద్మజ గారు. వీరితో నాకు పరిచయం కూడా ఉంది. మా నర్ర సభకి కూడా వీరు విజయవాడలో వచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి వీరు తెలుగు సంస్కృత భాషలో మాస్టర్స్ డిగ్రీ చేయడమే కాకుండా సంస్కృతంలో PhD పట్టాను పొంది ఉన్నారు.
కథ, కవిత, వ్యాసం, పద్య రచన, గేయం, సమీక్ష ఒకటేమిటి, భాషకు సంబంధించినటువంటి వివిధ ప్రక్రియల్లో వీరు అనేకమైనటువంటి 60కి పైగా రేడియో ప్రసంగాలు చేశారు, 13 పుస్తకాలను ప్రచురించారు. అలాగే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృత భాషల్లో 300కు పైగా పరిశోధనాత్మక వ్యాసాలని రచించారు. అలాగే ఇదే కాకుండా మరొక ప్రత్యేకత ఏమిటంటే జాతీయ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారునిగా ప్రత్యేకత. మరి ఇప్పుడు వారు ఉపనిషత్తులపై కవిత విందామా? మరి పద్మజ గారు, మీకు ఈ వేదికకు స్వాగతం పలుకుతున్నాను. ధన్యవాదాలు జ్యోతిర్మయ్య గారు. మీరు చెప్పినటువంటి కథ మనందరం ఆత్మపరిశీలన చేసుకోవాలి. చాలా బాగుంది. వాస్తవానికి చాలా దగ్గరలో ఉంది. బాహ్య సౌందర్యం కాదు, నిజంగా అంతర్ సౌందర్యమే కావాలి. మనకి పరిపక్వత కావాలి. వయసుని యాక్సెప్ట్ చేయాలి, కానీ చేయలేకపోతున్నాం అనుకోండి. కారణం ఏదైనా చాలా మంచిది. వాస్తవమైనటువంటి సమస్యని చక్కగా చెప్పారు మీరు కవితాత్మకంగా. ధన్యవాదాలు. ఎంతో బాగుంది. నాకు నవ్వు కూడా వచ్చింది. ఇదే విషయం మీద ఎక్కువగా చర్చించుకుంటూ ఉంటాం మేము మహిళలందరూను. చాలా బాగుంది. మీ కవిత అందరికి చదివి వినిపిస్తాను నేను తర్వాత. మేడం, మీరు వాయిస్ ఇంకొంచెం రావాలి, మీది లోగా ఉంది వాయిస్. అవునా? కంప్లీట్ గా పెట్టాను, పూర్తిగా పెట్టాను, దగ్గరగా వచ్చాను కూడా. ఇప్పుడు ఇప్పుడు కొంచెం బెటరా? ఇప్పుడు బెటర్ గా ఉంది. ఓకే, చాలా బాగుంది. అదే, మీకు ధన్యవాదాలు మంచి కవితను అందించినందుకు. ఇప్పుడు నా శీర్షిక ఉపనిషత్ సార సంగ్రహము అనే కవిత చెప్దామనుకుంటున్నాను. వేల్పుల ప్రార్థన మంత్ర సహిత సృష్టి సృజన సంహితమే ఋగ్వేదం. మంత్ర రూపక సంహిత పద్య రూపక వివరణ సంహితమే సామవేదం. పద్య రూపక మంత్ర సంహిత ఆచరణ విధాన సంహితమే యజుర్వేదము. అనునిత్య కార్యాచరణ కార్య సాఫల్య వివరణాత్మక సంహితమే అథర్వవేదము. వేదాల బ్రాహ్మణ అరణ్యక విభాగాలు విభాగింప వెల్లి విరిసే ఉపనిషత్తులై. ఋగ్వేదసారం 10 విభాగాలై, సామవేదసారం 16 విభాగాలై, యజుర్వేదం 50 విభాగాలై, అథర్వణ వేదం 32 విభాగాలై కలసి వెరసి ఇలా వెలిసే మానవ కళ్యాణకారక అష్టోత్తర శత ఉపనిషత్తులై. 13 ముఖ్యములై, 20 యోగములై, 19 సన్యాసములై, 14 వైష్ణవములై, 8 శాక్తములై, 13 శైవములై, 21 సామాన్యములై, అష్టోత్తర శత ఉపనిషత్తులు శోభిల్లే విషయ వివరణ విధానములై. వైదిక కర్మాంతర్గత సగుణ బ్రహ్మోపాసనే ఆత్మైక భావన. ఆత్మైక భావన విసర్జిత నిర్గుణ బ్రహ్మోపాసనే ఏకేశ్వరోపాసన. ఏకేశ్వరోపాసన సమన్విత ఆత్మ అనుసంధానమే పరమాత్మ సాధన. అనుసంధాన ఉపాసన మార్గదర్శన వేదాంతమే ఉపనిషత్ సారబోధన. ఋగ్వేద జనిత ఐతరేయ, సామవేద జనిత చాందోగ్య కేనలు, యజుర్వేద జనిత సుబల, తైత్తరీయ, శ్వేతాశ్వతర, బృహదారణ్యక, ఈశా కథలు, అధర్వణ వేద జనిత ప్రశ్న, ముండక, మాండుక్యములు వేదసారమై సర్వజన హితమై సుబోధమై అలరారు ఇళ్లలో ముఖ్యోపనిషత్తులై. ఋగ్వేదాంతర్గత ఉపనిషత్తు వెలసిల్లే విశ్వ రహస్య వివరణాత్మకమై బహురూపాల త్రిగుణాత్మక సృష్టి సాగే పరబ్రహ్మము మూలమై. వేల్పులుదయించే సర్వేంద్రియ నియంత్రణాధిపతులై. ఇంద్రియ వస దేహాల జీవి చరించే పరమాత్మ జ్ఞానహీనమై. ఆత్మజ్ఞానముదయింప గోచరించు ఆత్మ పరమాత్మ అభేదమై. బహువిద్య ఛందోబద్ధ పఠనాదర్శక జ్ఞానధార సాగరమై.
అవిద్యానాశక ఉత్కృష్ట ఆధిభౌతిక ఆధ్యాత్మిక గుణ సంపన్నమై దృశ్యాదృశ్య విచక్షణ జ్ఞాన విషయ కూలంకష మేధో మథనమై శాశ్వత పరమాత్మ సముపార్జన విషయ వివరణ మార్గదర్శనమై సామవేదాంతర్గత ఉపనిషత్తులు వెలసిల్లే అద్వైత జ్ఞానజ్యోతకమై పద్య సౌరభాల నిగూఢ ఆధ్యాత్మిక తత్వబోధనల ఆధారభూతమై నిష్ప్రపంచ మూలభావమై లోతైన ప్రేరణాకారకముల నిబిడీకృతమై వివరణాత్మక శాస్త్రీయ సూత్ర నిరూపితమై పరమాత్మ సందర్శనమై యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులు వెలసిల్లే ఓంకారనాద ప్రకంపనమై సంశయ నిర్మూలన ప్రశ్న పరంపరల సహేతుక సమాధాన రూపమై జాగృత స్వప్న సుషుప్తావస్థల విచారణాజనిత తురీయ స్థాయి సాధనమై సకల శాస్త్రాధ్యయన ప్రకటిత అద్భుత పారవస్య విషయ సంగ్రహమై వేదాంగ పఠనాజనిత పరాపర విద్య అమరజ్ఞాన శోధనమై అధర్వేదాంతర్గత ఉపనిషత్తులు వెలసిల్లే పరమాత్మ జ్ఞానసారమై కఠిన పాషాణ హృదయ జాగృతమై అంతర్లీన శక్తి వికాసమై దృశ్యాదృశ్య కారణమై సత్యాసత్య వివేచనమై నాశరహితమై అవ్యక్త పరమాత్మ జ్ఞానమై వేదాంతమై వేదాల సారమై అష్టోత్తరశత ఉపనిషత్తులై ఇలా కొలువైనవి పరబ్రహ్మ రూపమై లౌకిక జ్ఞాన విషయ చింతన తత్పరులకు కామిత ఫల కామధేనువు అలౌకిక జ్ఞాన విషయ చింతన తత్పరులకు ముక్తి నొసగు పరబ్రహ్మము నాస్తికవాదులకైన సన్మార్గ దర్శనమిడు వేదాంత సింహము సారమెరిగి త్రిగుణాతీత పరమాత్మ సాన్నిధ్యము సాధింపవే మనసా. ఇది ఉపనిషత్ సార సంగ్రహం అనే శీర్షికతో నేను రాసినటువంటి 108 ఉపనిషత్తులు వర్ణనం అన్నమాట. 4 వేదాల్లో ఎలాగా మనకి అందించారో వేదాల నుంచి అది చెప్పడం జరిగింది. ఆ తర్వాత రాజేశ్వరరావు గారు ఉత్తమ కవి, అనేక రచనలు చేసినటువంటి వారు. వారి గురించి పూర్తిగా నాకు తెలియలేదు. వారిని ఆహ్వానిస్తూ వారు వేదికపైకి వారిని ఆహ్వానిస్తున్నాను. వారు దీని గురించి ఒక మాటలు చెప్పాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. నమస్కారం అండి. వినొస్తుందా అండి? వినపడుతోందండి, వినపడుతోంది. నమస్కారం అండి. బాగుంది. ఆ కార్యక్రమం చాలా బాగుంది. మేడం గారి కవిత కూడా చాలా బాగుంది. నెక్స్ట్ నా కవిత ఒకసారి వినిపిస్తాను. సర్కారు నౌకరి. సర్కారు కొలువు పొందడం ఓ అంబరచుంబిత సంబరం. ఇంట్లో వాళ్ళ ఈసడింపుల్ని, చుట్టుపక్కల వాళ్ళ మాటల బాణాల్ని తట్టుకొని 40 ఏళ్ళొస్తున్న మ్యాట్రిమోనీల కబంధ హస్తాల్లో డిలీటెడ్ ఫోటోగా ఎన్ని రోజులని నలిగిపోవాలి చెప్పు. పక్కింటి పంకజ, ఎదురింటి వెంకటేషు 22 ఏళ్లకే ప్రభుత్వోద్యోగం వచ్చి నవ్వుతుంటే 90 మార్కులు వచ్చినా నీకు ఉద్యోగం రాలేదా, ఆడలేక మధ్యల ఓడు అనే చుట్టాల అవమానపు మాటలకు గాయపడుతూ ఈ చదువు నేర్పిన సంస్కారం ముందు కైకిలీ పని చేతకాక ప్రైవేటు శ్రమ దోపిడీలో డస్ట్లెస్ చాక్ పీసులా త్వరగా అరిగిపోతూ తలపై 1/2 ఎకరం మేర విస్తరించిన బీడు భూమి లాంటి బట్టతల జ్ఞానం వల్ల వచ్చిందని గర్వపడుతూ ఏ ప్రభుత్వమైనా వాగ్దానాల తెల్ల మబ్బుల్ని మేఘమదనం చేసి సమాజం మీద సమానత్వపు వరాల జల్లులు కురిపించకపోతుందా అనే ఆశాజీవులం కదా. పుస్తకాలతో ఆకలిని, కన్నీళ్లతో దాహాన్ని తీర్చుకునే ప్రతిభకు ఉద్యోగం వస్తే నిజంగా అంబరచుంబిత ఆనందమే కదా మరి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా బాగుంది మీ కవిత. వాస్తవానికి దగ్గరగా ఉంది. మీరు జాబ్ చేస్తున్నారా? అవునండి, శుభాకాంక్షలు. గవర్నమెంట్ టీచర్. బాగుంది. ఇది ప్రధాన Thank you. సమస్య. పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి, స్పోర్టివ్నెస్ ఉండాలి, కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి. బాగుందండి. థ్యాంక్ యూ మేడం. తర్వాత మీ తర్వాత వచ్చేవాడిని పరిచయం చేయండి. అయ్యో, నా దగ్గర లేదు సార్. అదేమిటి పరిచయం లేకపోవడం ఏమిటి? అది నా దగ్గర డిలీట్ అయిపోయింది సార్. ఓకే, మీ తర్వాత వచ్చేవారు ఎవరు?
మీ తర్వాత వచ్చేవారు రాణి గారు. రాణి గారి పరిచయం నేను చేస్తాను. ఆ, సార్. నా దగ్గర ఉంది, డెఫినెట్గా ఉంది. రాణి గారి పరిచయం నేను చేస్తాను, కానీ రాణి గారు రావడం లేదు ఇవాళ. రాణి గారి బదులుగా వేణి గారు ఆ, చదువుతున్నారు రాణి గారి కవిత. సో రాణి పాలకోడేటి గారి పరిచయము. రాణి పాలకోడేటి అనే నేను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పనిచేసి రిటైర్ అయినాను. నేను ఉద్యోగంలో చేరకముందు కొంతకాలం సూర్య ఇండియా మరియు అబ్జర్వర్ అనే లండన్ పత్రికకు హైదరాబాద్ విలేకరిగా పనిచేశాను. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు మాజీ ముఖ్యమంత్రి అయిన శ్రీ ఎన్టీ రామారావు గారిని ఇంటర్వ్యూ చేశాను మరియు లండన్ రాకుమారి ప్రిన్సెస్ యాన్ పర్యటనను కవర్ చేశాను. వరకట్నం మీద ఆశుశిఖ అనే కవిత రాశాను. ఉద్యోగపర్వం మొదలయ్యాక వీటన్నిటికీ దూరంగా ఉన్నాను. వృత్తిరీత్యా పలు కార్యక్రమాలు నిర్వహించాను. 1986లో ఎంఏ హిస్టరీ మరియు 2022లో ఎంబీఏ ఫైనాన్స్లో డిగ్రీలు పుచ్చుకున్నాను. నేను రాసిన కవితలను దైవమతి అనే పుస్తక రూపంలో ఈ మధ్యనే ప్రచురించడం జరిగింది. అయితే వీరికి బదులుగా వేణి గారు రాణిగారి కవితను చదువుతారు. వేణి గారు కవితా వేదిక మీదే మీ రాణిగారి కవితను చదవండి. థ్యాంక్ యూ సార్. తను మా సిస్టరే, మా అక్కయ్య. తన కవితను తన వాళ్ళ అనివార్య కారణాల వల్ల రాలేకపోయినందుకు నేను చదువుతున్నాను. కామితార్థ ప్రధాయిని కామధేనువు నమామి, అది ఆమె కవిత యొక్క శీర్షిక. సాగర మదనోద్భవ దక్షపుత్రి కశ్యప పత్ని సురభి కామధేనువు, నందిని జనని గోమాత కామిత ప్రదాత్రి, ఆరాధ్య మాత సాధుధేనువు, జమదగ్ని ఆశ్రమవాసి అయిన నిత్యాన్నదాత అయిన గోవు నందిని, తనను రాజు బలవంతంగా తోలుకెళ్లిన దుష్టులైన క్షత్రియులను సంహరింప తెరతీసే పరశురామ అవతరణోద్దేశ్యంకు, అచ్చెరువందె విశ్వామిత్ర రాజు నైచికి సబల శక్తి సామర్థ్యము తిలకించి, అచ్చెరువందె విశ్వామిత్ర రాజు నైచికి సబల శక్తి సామర్థ్యము తిలకించి, కోరె గోమాతను తనకిమ్మని, కాదన్న వశిష్ఠుల మీదకు దాడికి దిగగా, కాదన్న వశిష్ఠుల మీదకు దాడికి దిగగా ఎదుర్కొనే తన నుంచి జనయించిన సైన్యంతో సబలగా, ఎదుర్కొనే తన నుంచి జనయించిన సైన్యంతో సబలగా, మార్చే విశ్వామిత్రును రాజు నుంచి బ్రహ్మర్షిగా, మార్చే విశ్వామిత్రును రాజు నుంచి బ్రహ్మర్షిగా, ప్రార్థించ గోమహత్యము ఉదయాన తొలగు సకల పాపములు, పఠించ మధ్యాహ్నమున కలుగు 100 గోవుల దాన ఫలములు, చదివిన రాత్రి సమయమున వైదొలుగు మృత్యు భయములు, సకల దేవతల నెలవు గోమాత మేను, సకల పోషకాల కొలువు గోమాత పాలు, ఔషధాల మూలం గోపంచకం, క్రిములకు శూలం గోమయం, మృతి చెందిన గోవు చర్మము మారు పాదరక్షలుగా, గోమాతలోని అణువణువు చేయు సృష్టి పవిత్రంగా, గోదేవి సహనం ఓర్పు భూదేవితో సమానం, గోదేవి సహనం ఓర్పు భూదేవితో సమానం, అందువలననే ఆవు అయింది భారతీయులకు ఆరాధ్యం, అందువలననే ఆవు అయింది భారతీయులకు ఆరాధ్యం. నమామి గోమాత నమామి, కరుణాల కల్పవల్లి నమామి, కామితార్థ ప్రదాయిని నమామి, మాతా కామధేనువు మంగళం జయమంగళం. ధన్యవాదాలండి. ఇది మా అక్కగారి కవిత. దీని తర్వాత వచ్చే కవిత్రిని నేను పరిచయం చేస్తాను. తను డాక్టర్ వాణి బి వెల్దుర్తి. తను కూడా మా సిస్టరే, చెల్లెలు. తను పరిచయం చేస్తాను ఇప్పుడు. సామాజిక రాజకీయ అంశాల మీద విశ్లేషణాత్మక రచనలు, భక్తి భావంతో ఆధ్యాత్మిక రచనలు, పాఠకుల మనసుకు ఉల్లాసం కల్పించే హాస్య రచనలు, పుస్తక సారాన్ని వివరించే పుస్తక సమీక్షలు చేయడం అంటే తనకెంతో ఇష్టం. కథలు, కవితలు, వ్యాసాలు సరళమైన తెలుగులో రాస్తూ ఉంటుంది.
లలితా సహస్రనామానికి భావార్థము, లలితా శతకము, భగవద్గీత బామ్మల బుక్క, కలం గొప్ప, వచన కవితలలో వాల్మీకి రామాయణం, తపోవనం, ఆలోచనల హరివిల్లు, ఆధ్యాత్మిక హరివిల్లు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ వంటి పుస్తకాలను తను రచించింది. వాణి, ఈ కవితా వేదిక నీదే, నీకు సాదర ఆహ్వానం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా పెద్దక్క రాణి కవితని నేను చదివింది మా చిన్నక్క వేణి. నేను దాన్ని విశ్లేషణ చేస్తాను. మా ముగ్గురు సిస్టర్స్ కి కూడా ఇటువంటి అవకాశం ఇచ్చిన నవీన్ చంద్ర గారికి ధన్యవాదాలు. కామధేను గోమాత గురించి ఒక్క కవితలోనే సమగ్రంగా కామము అంటే కోరిక. మనం కోరిన కోరికలన్నీ ఏమైందండి మీ తనది మ్యూట్ చేశారు సార్ మీరు. నేను మీట్ చేశానా? అని వచ్చింది, హోస్ట్ మ్యూటెడ్ యూ అని వచ్చింది అనమాట. ఓ సారీ అండి. మళ్ళీ ఇక్కడ తప్పు వచ్చింది ఇక్కడ. ఇప్పుడు వస్తుంది కదా? ఇప్పుడు వినిపిస్తుంది కదా? ఇప్పుడు వినిపిస్తుంది. అంటే మొదటి నుంచి చెప్పమంటారా? మొదటి నుంచి చదవండి. సారీ, నేనేదో తప్పు చేశాను ఇక్కడ. ఓకే. అదే మా పెద్దక్క రాణి కవితని చిన్నక్క వేణి చదివింది, దాన్ని నేను విశ్లేషిస్తున్నాను ఈరోజు. మా ముగ్గురి సిస్టర్స్ ని కూడా నవీన్ చంద్ర గారు ఒక వేదిక మీదకి తీసుకురావటం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు కవిత విశ్లేషణ చేస్తాను. కామధేనువైన గోమాత గురించి ఒక కవితలోనే సమగ్రంగా వివరించింది కవిత్రి అంటంలో అతిశయోక్తి లేదు. కామము అంటే కోరిక. మనం కోరిన కోరికలన్నీ తీర్చే గోమాత కామధేను. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన కామధేనువును సురభి అని కూడా అంటారు అని కవిత్రి తన కవిత్వంలో చెప్పారు. సురభి సంతానమైన నందినిని జమదగ్ని ఇంట్లో, సబల వశిష్ఠ మహర్షి ఇంట్లో ఉండి కోరిన కోరికలన్నీ తీర్చాయి అని పురాణాల్లో కామధేనువు గురించి ఉన్న వివరాలన్నీ కూడా విపులంగా ఇందులో ఈ కవితలో వివరించారు. గోమాతను ప్రార్థించటం వల్ల పాపహరణం జరుగుతుందని, గోవులో 33 కోట్ల దేవతల రూపాలు మనకి కనిపిస్తాయని కూడా ఇందులో చెప్పారు. సకల దేవతల నెలవు గోమాత మేను, సకల పోషకాల కొలవు గోమాత పాలు. ఈ 4 లైన్లలో లౌకిక అలౌకికగా గోమాత గురించి చాలా గొప్పగా విశ్లేషించింది. అలౌకికంగా దేవతలందరూ గోవులో ఉంటారు. లౌకికంగా మనకి కావలసిన పోషకాలన్నీ కూడా గోమాత పాలల్లో మనకి లభిస్తాయి అని 2 విధాలా కూడా గోవు గొప్పతనాన్ని ఇందులో చక్కగా వివరించింది. గోమాత పాల నుంచి గోపంచకం వరకు గల ఉపయోగాలని కూడా ఇందులో చెప్పడం జరిగింది. గోమాత భారతీయులకు ఎందుకు ఆరాధ్య దైవం అయింది అన్నదానికి కూడా చక్కటి కారణాలు చెప్పారు. గోమా తల్లికి నమస్కారాలు చెప్తూ కవితను ముగించింది. ఇది కామధేనువు మీద ఎంతో భక్తి భావంతో రాసిన కవిత. చాలా బాగుంది. ఇటువంటి కవితలన్నిటినూ మా అక్క తను రాసిన దైవనుతి అనే పుస్తకంలో దేవతలందరి గురించి కూడా కవితలు రాసింది. అందులో ఇది కూడా ఒక కవిత. ఇప్పుడు నా కవితను చదువుతాను. వంశాభివృద్ధి, ఇది శీర్షిక. పాలు నీళ్ళలాగా ఎప్పటికీ కలిసి ఉండాలని దీవించారు అందరూ దంపతులను వివాహ సమయమున. పాలు నీళ్ళలాగా ఎప్పటికీ కలిసి ఉండాలని దీవించారు అందరూ దంపతులను వివాహ సమయమున. సంసారం అనే పొయ్యి మీద కాచితే పాల మీద పిల్లలనే మీగడ కట్టింది, పాల నుంచి విడిపోయింది.
తోడు పెట్టిన మీగడ పెరుగు చిలికితే వెన్నయ్యింది, మజ్జిగ నుంచి విడిపోయింది. తోడు పెట్టిన మీగడ పెరుగును చిలికితే వెన్నయ్యింది, మజ్జిగ నుంచి విడిపోయింది. వెన్నను కాచితే నెయ్యి అయింది, రూపాన్ని మార్చుకుంది, గోదావరి నుంచి విడిపోయింది. వెన్నను కాచితే నెయ్యి అయింది, రూపాన్ని మార్చుకుంది, గోదావరి నుండి విడిపోయింది. ఇదంతా మౌనంగా చూస్తున్నారు పాలు నీళ్లు, ఏ హంస బారిన పడకుండా తమను తాము కాపాడుకుంటూ. ఇదంతా మౌనంగా చూస్తున్నారు పాలు నీళ్లు, ఏ హంస బారిన పడకుండా తమని తాము కాపాడుకుంటూ. ఇదండి నా కవిత. ఇప్పుడు నా తర్వాత వచ్చే కవి మైలవరపు అరవింద్ గారిని నేను పరిచయం చేస్తాను. వీరు కరీంనగర్ జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం హైదరాబాద్ నిజాం కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నారు. వీరికి తెలుగు భాష అంటే చాలా మక్కువ. కవితలు కథలు రాస్తూ ఉంటారు. దాదాపు 70 కవితల దాకా రాశారు. వివిధ అంశాల మీద కవితలు రాసినా కూడా ఎక్కడ ప్రచురణకి పంపించకపోవడం వల్ల ప్రచురింపబడలేదు అంటున్నారు. అరవింద్ గారు, మీరు మీ కవితలను ప్రచురణకి పంపించండి, తప్పకుండా ప్రచురించబడతాయి. ఆల్ ద వెరీ బెస్ట్. మీకు వేదిక మీదకి ఆహ్వానం. వచ్చి మీ కవిత చదవండి. అరవింద్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. అరవింద్ గారు, ఒక్క నిమిషం సార్. ఓకే. అందరికీ నమస్కారం. నమస్కారం మీకు కూడా. సార్, నా పేరు మైలారపు అరవింద్, మాది కరీంనగర్ జిల్లా. ప్రస్తుతం నేను నిజాం కళాశాల హైదరాబాద్ లో డిగ్రీ చదువుతున్నాను. సో నా కవిత శీర్షిక వచ్చేసి కొంచెం 1 minute సార్. పర్వాలేదు. నా కవిత శీర్షిక వచ్చేసి నాన్న నా ధైర్యం. నేను ఓ బీడుబారిన నేలనైతే నన్ను తడిపే జడివాన మా నాన్న. ఓ ఎగిరే గాలిపటాన్ని నేనైతే ఆ కనిపించని దారమే మా నాన్న. నింగిలో నిలవంకరు నేనైతే నన్ను వెలిగించే రవికాంతి మా నాన్న. చిన్న వయసులోనే కష్టాలు తప్పలేదు, ఆర్థిక ఇబ్బందులు చదవనివ్వలేదు. పుస్తకం పెన్ను పక్కన పెట్టి పలుగు బాట పట్టినావు, చదువు విలువ తెలిపి నా భవిష్యత్తుకు బాట వేసినావు. మూటలెన్నో మోసినావు, మాటలెన్నో పడినావు, అవమానాలన్నీ భరించినావు. భారం ఎంతో మోసినావు, బాధలు ఎన్నో దాసినావు. ఆటపాటల్లో మేముంటే ఆటుపోట్లలో నీవుంటావు. ఇల్లంతా ఊడ్చిన చీపురు మూలకే నక్కినట్లు మాకు ఆనందాలన్నీ పంచి నీవు మాత్రం ఓ మూలకే నక్కుతావు. నీ త్యాగాలకేది సాటి రాదయ్యా, నీ ప్రేమ మాకెన్నడూ అర్థం కాదయ్యా. కిరీటం లేని రాజు అయ్యా, కీర్తి లేని రాజ్యాన్ని అయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కవిత చాలా బాగుంది. మీరు చదవడం కూడా బాగా చదివారండి. ఇది థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా థ్యాంక్స్ కూడా, మీరు వచ్చి కవిత చదివినందుకు. మళ్ళీ రండి, నెక్స్ట్ మంత్ వచ్చి మళ్ళీ ఇంకొక కవిత చదవండి. చాలా బాగుంది మీ కవిత. తప్పకుండా సార్. మీ తర్వాత వచ్చేవారి పరిచయం మీ దగ్గర ఉందా లేదా? లేదు సార్. లేదా? అయితే నేను పరిచయం చేస్తాను. అయితే మీ కవితను విశ్లేషించేవారు మీ తర్వాత వచ్చే రాజేశ్వరి గారు. సో నేను ఏం చేస్తానంటే రాజేశ్వరి గారి పరిచయం చేస్తాను. పరిచయం పర్వాలేదు సార్, నేను వారి కవితను విశ్లేషిస్తాను. ఓకే, వారి కవిత విశ్లేషించండి అయితే. ఓకే, అరవింద్ గారి కవిత నిజంగా నాన్న గురించి బాగుంది. మన నవీన్ చంద్ర గారు చెప్పినట్టు అరవింద్ గారి భావాలు అన్నమాట, వారి అనుభవాన్ని మనకి చక్కగా తెలిపారు. కానీ నాకు ఒక్క విషయం అంటే సవరించాలనిపించింది. ఎందుకంటే నా అనుభవంతో నాన్న నిజంగానే, ఇప్పుడు గృహిణి ఏమో ఇంటికి దీపం అంటారు, కానీ ఆ దీపానికి తైలం నాన్న కదా. అయితే ఆ తైలం కరిగిపోతూ దీపానికి వెలుగునిస్తుంది. అయితే నాన్నేమో గృహానికి ఆధార స్తంభం. అది నిజమే, ఎన్నో కష్టాలు పడి మనల్ని పెంచుతారు. అందరికీ నాన్న సమానమే, పేదరికంలో అయినా కూడా గొప్పతనంలో కూడా నాన్నే.
కానీ నాన్నని చీపురుతో పోల్చడం నాకు అంతగా, అంటే వారు చాలా చిన్న వయసు కాబట్టి కొద్దిగా సవరించాలనుకుంటున్నా. ఎందుకంటే చీపురు కాకుండా నాన్నని మరొక విధంగా ఆ వారు ఉపమానం చెప్తే బాగుండేది అనిపించింది. అరవింద్ గారు, మీ కవిత నిజంగా బాగుంది. అంటే నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు చాలా చక్కగా చెప్పారు. కిరీటం లేని మహారాజు కదా నాన్న. ఎలాగో మనకి అందరికీ కూడా చాలా ఆదర్శప్రాయుడు నాన్న. కాబట్టి మంచి కవితను చదివారు. ఇప్పుడు నా కవితను చదువుతాను. నా కవిత శీర్షిక డిసెంబర్ నెల. మాస సంచయంలో మిగిలిన చివరి పుట. డిసెంబర్ నెల మాస సంచయంలో మిగిలిన చివరి పుట డిసెంబర్ నెల. మరలిపోతానంటూ మరల వచ్చేసింది. మొన్న కురిసిన వానకు నీరు దిగిన గోడ కంటిన మరకలను అంటించుకుని అతి సాధారణమైనట్టుగా తారీఖు గళ్లకు రాసి పూసింది. చలివేకువ ఉదయంలో బరువు కనులకు మెలకువను తెచ్చింది. గడచిన అనుభవాల వయసును పెంచి హైరాణ పడవద్దంటూ కొక్కానికి మరల కొత్త చొక్కాను తగిలించింది. కిటికీ కవతల పూల మందారం చెట్టు చలిని ఒడిలో దాచుకుని ఎర్రని రెక్కలతో విరిసి మౌన ధ్యానం చేసింది. మంచు తెరల వాకిట పరుచుకున్న పచ్చిక తివాసి పైన రాలిన ఎండుటాకొకటి వర్తమానానికి తరగని విశ్వాసం ఇచ్చింది. ఈ డిసెంబర్ నెల మరలిపోతూ తెగ సందడిని చేస్తుంది. కన్య మేరీ సూతిని ఆగమన సమీపానికి గగన చుక్క మొలచి శాంతి సందేశం ఇచ్చింది. దూరాన చర్చి ప్రార్థనల సంగీతం పశుల పాకలో శిశువును ఒడికెత్తుకుంది. కరుణకాంతుల కొవ్వొత్తి కరిగి దీనగాథల అంచులకు తాకింది. వెళ్ళి వస్తానని వీడ్కోలు చెబుతూ భేషజం లేని భావం ఒక్కటిగా లోక దృష్టినంతటిని వెలుగు తీరాల కలలకు నిలిపింది. ఈ డిసెంబర్ నెల మరలిపోతూ తెగ సందడిని చేసింది. ఆ మూల మడిలో మొలకలెత్తిన బంతి పూల మొగ్గ తొడిగింది. ఆ మూల మడిలో మొలకలెత్తిన బంతి పూల మొగ్గ తొడిగింది. ఇది నా కవిత డిసెంబర్ నెల. నా తర్వాత లలితా చండి గారు కవితను చదువుతారు. వారి పరిచయాన్ని నేను చేస్తాను. లలితా చండి నాకు మిత్రులు, ప్రియమిత్రులు, స్నేహశీలి. వారు BA, LLM అండ్ MA వేదాంగ జ్యోతిషం చేశారు. వృత్తి హైకోర్టు న్యాయవాది, ప్రవృత్తి సాహిత్యం. వారు పురస్కారాలు అనేకం పొందారు. సాహితీ రసజ్ఞ, సాహితీ శ్రీ. పుస్తకాలు, చిన్నీలు, కవిత సంపుటికి గిడుగువారి జాతీయ పురస్కారం తీసుకున్నారు. వీరు సిరికోన చిరుమల్లెలు కవితలను ప్రకటించారు. అరిగిపూడి వారి పురస్కారాన్ని పొందింది. వస్త్రం గత నెలలో ఖతార్లో జరిగిన ప్రపంచ తెలుగు సభలలో ఆవిష్కరణ జరిగింది. అఖిల భారత రచయితల మహాసభలోను ఎన్నోసార్లు పాల్గొన్నారు. మరియు తానాల్లోనూ పలు కథాగానాల్లోనూ కవి సమ్మేళనాల్లోనూ నిత్యం పాల్గొంటున్నారు. లలితా చండి, లలితా భాస్కర్ దేవ్ అనే కలం పేర్లతో పలు పత్రికలలోనూ అంతర్జాల పత్రికలలోనూ 100లకు పైన కవితలు ప్రచురించారు. ఇప్పుడు కెనడా డాక్టర్ నవీన్ చంద్ర గారి మరియు మరెన్నో కథా కవితా వేదికల్లో పాల్గొంటున్నారు. లలితా చండి గారికి ఆదరమైనటువంటి స్వాగతం. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి రాజేశ్వరి గారు మీ పరిచయానికి. ఎందుకంటే మీతో పరిచయం చేసుకోవడం ఒక రకంగా అపురూపమైన అనుభూతి అనుకుంటాను నేను ఎప్పుడు. ఎందుకంటే మీరు చాలా స్నేహమయ్యే కాదు, మీరు మంచి ఈ భాషావేత్త, సాహితీవేత్త. మీరు ఎన్నో పుస్తకాలు రచించారు. సో అలాంటి అధ్యాపకులు, విశ్రామాధ్యాపకులు. తర్వాత ముందుగా నేను ఈ వేదికకి ధన్యవాదాలు, తర్వాత నమస్కారాలు కూడా చెప్పాలి నవీన్ చంద్ర గారికి. ఎందుకంటే మనలాంటి అందరికీ కూడా ఎంతో మంది కొత్త రచయితలకు ఇప్పుడు నేను ఇందాక చదివారు అబ్బాయి అరవింద్ అబ్బాయి అన్నాను, ఏమనుకోవద్దు బాబు మీ గురించి. మీరు BA చదువుతున్నారు కాబట్టి చదువుతో తీసుకొని అబ్బాయి అన్నాను. మీరు ఆ కవిగా మీరు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి పెద్దవారైన కందాళి రాఘవాచారి గారి వరకు కూడా ఈ వేదిక ఒక
అందరినీ సమాలోచన అందరినీ సమూహపరిచి ఒక మాలలా తయారు చేస్తోంది కథాగానంలో. అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అండ్ నవీన్ చంద్ర గారు వయోరీత్యా పెద్దవారు, తర్వాత వారు ఈ ఒక్కరు చేస్తున్న ఈ ప్రయత్నం ఏదైతే ఉందో భాష మీద, అది అభినందించాల్సిన అది. మనం అందరం కలిసి వారు ఎప్పుడు హైదరాబాద్ వస్తారా, ఎప్పుడు వారిని కలుసుకోవచ్చు అని చెప్పి నాకు ఎప్పుడు అనుకుంటూ ఉన్నాను. వారు ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ వచ్చినప్పుడు తప్పకుండా వారిని కలుసుకొని వారికి సన్మానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది, హైదరాబాద్ లో ఉన్న కవులందరూ కలిసి. అదొకటి. తర్వాత ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది మీ కవిత గురించి నేను నా సమీక్ష చెప్తాను. మొదటిది ఏంటంటే, మీరు పెట్టింది డిసెంబర్ నెల అని అన్నారు. ఈ డిసెంబర్ నెల చివరి నెల అని చెప్పకుండా మాస సంచయనంలో మిగిలిన చివరి పూట చాలా ప్రత్యేకాత్మకంగా చెప్పారు. ఇది ఈ మాసాలన్నీ ప్రోగు చేసుకుంటేనే కదా, అన్ని కలిపితేనే కదా ఈ సంవత్సరానికి మాసాల హారం సంవత్సరం. ఈ ఆహారంలో చివరిది అని చెప్పని అన్నారు. నేను కనిపిస్తున్నానా లేదో నాకు కనిపించట్లేదు, వినిపిస్తున్నానా? అయితే దీన్ని మరలిపోతా అంటూ మరలి వచ్చేసింది, పోతా అంటూ వచ్చేసింది, చివరికి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతూ కూడా మళ్ళీ వచ్చేస్తుంది అంటే కొత్త సంవత్సరంలో మళ్ళీ వస్తుంది అని చెప్పడంలో ఆవిడ చెప్పారు. అలాగే ప్రతి దాంట్లో కూడా ఈ క్రిస్మస్ గురించి, యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి కూడా చాలా ప్రతీకాత్మకంగా కూడా తెలిపారు ఇందులో. తర్వాత కన్య మేరీ సూతిని అనేది చాలా అందంగా రాశారనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. అలాగే వేగు చుక్కని, అది ఏదైతే విన్నామో ఒక క్రీస్తు చరిత్రని, అది కూడా ఇందులో ఇచ్చారు. చలిని పోల్చుతూ బరువు కనులను బేకు చూపించిందని, అది కూడా నాకు నచ్చింది. దీనికి రాలిన ఎండుటాకు ఒకటి వర్తమానానికి తిరిగి తీసుకొచ్చింది అని చెప్పడంలో కూడా చాలా నచ్చింది నాకు ఆ యొక్క పోలిక. ఒక నిమిషం అండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది చదువుతుంటే మీ ఇది. తర్వాత ఐరాణ పడవద్దంటూ మళ్ళీ కొత్త చొక్కా తగిలించింది అంటే కొత్త క్యాలెండర్ మనకి మళ్ళీ ఇస్తుంది. ఇది మాసం అని వెళ్ళిపోతూ కూడా కొత్త క్యాలెండర్ ని మనకి ఇస్తుంది అని చెప్పడంలో, ఈ అనుభవాల్ని కూడా మనకి వయసు మీరిపోయిందని ఏం బాధపడక్కర్లేదు, మళ్ళీ కొత్త వావసం వస్తోందంటూ, తర్వాత అలాగే మందార చెట్టుని రెక్కల్ని విచ్చుకుంటోందని చెప్పడం, అన్ని కూడా ప్రతీకాత్మకంగా ఉంది. ఒక్కొక్క విషయం బాగుందండి. మీ కవిత, మీకు అభినందనలు. మంచి కవితని మాసాంతరంలో, అందులో డిసెంబర్ నెలలో చివర ఉన్నాం మనం. ఇది చాలా ప్రత్యేకాత్మకంగా ఉంది. అభినందనలు మరొక మారు మీకు. ఇప్పుడు చదివిన వారందరి కవితలు కూడా చాలా చాలా బాగున్నాయి. ప్రతిది రాఘవాచారి గారి దగ్గర నుంచి మొదలెట్టి అందరివి వింటున్నాను నేను, చాలా బాగున్నాయి. అందరికీ అభినందనలు. ఇప్పుడు నేను చదవబోయే కవిత కూడా మీ దానికి కొంచెం దగ్గరగా ఉంది. నేను క్యాలెండర్ మీదే రాశాను, కొత్త క్యాలెండర్ అని చెప్పి. ఇది చదువుతున్నాను. కవిత శీర్షిక కొత్త క్యాలెండర్. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పాత సంవత్సరానికి వీడుకోలు చెప్తోంది. అర్ధరాత్రి మాడుతున్న ఒక సంఖ్య. ఋతువు మారలేదు, ప్రకృతి నర్తించలేదు. ఋతువు మారలేదు, ప్రకృతి నర్తించలేదు. కోయిల గళము విప్పలేదు. అయితేనేం నూతన సంవత్సరం వస్తోంది అంటే ముందుగా కొనాల్సిందే కొత్త క్యాలెండర్. ప్రణాళికలకు, పండగలకు, పబ్బాలకు, సెలవులకు, నెలవుల ప్రణాళికలను తెలిపేది అదే. గతాన్ని గుర్తు చేస్తూ చిన్నప్పుడు ప్రతిరోజు గడిచిన క్షణాలను నెమరవేస్తూ దాచుకున్న స్మృతులలో గోడ మీద క్యాలెండర్ ఒకటి. అమ్మ రాసుకున్న పాల లెక్కలు, పని మనిషి పెట్టిన నాగాలు మొదలు గుర్తుకు పెట్టుకునే పుట్టిన రోజులు అన్నీ క్యాలెండర్లోనే. ప్రతి నెల కాగితం వెనక రాసే వెచ్చాల బాకి, చాకలి పద్దులు అన్నీ కలిసిన చిన్న నోటు పుస్తకంలా అందరికీ అందుబాటులో ముందు గదిలో గోడ మీదే వేలాడేది. దేవుడి బొమ్మలతో, దళసరైన అట్టలతో భలే భలేగా. కొత్త క్యాలెండర్ రాగానే
పాత క్యాలెండర్ పిల్లల పుస్తకాలకు అట్టగా మారుతూ వ్యర్థం చేయని నాటి వారి వైనమును చూస్తూ తాను కదలక కాలాన్ని పుటలు పుటలుగా తిప్పుతూ ఏటా మారుతూ సంవత్సరమంతా నిలిచినది. ఏమో ఏమైనదో ఈ మధ్య చరవాణిలో చేరి చరిస్తోంది. కొత్తతనం తెలియక అలవాటుగా అంకెలను మారుస్తోంది. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా తర్వాత పరిచయం చేయవలసింది కిరణ్మయి, ఈ గోళ్ళమూడి కిరణ్మయి గారిని. ఒక్క నిమిషం అండి. వారిది నాకు ఏంటంటే వారు నవీన్ చంద్ర గారు నాకు దీంట్లోకి వెళ్తే ఏమైతుందంటే ఆ పీడిఎఫ్ వెనక్కి ఓపెన్ అవ్వట్లేదు. కానీ వారి గురించి నాకు తెలిసిన పరిచయం చదువుతాను, నేను ట్రై చేస్తున్నాను. అది గోళ్ళమూడి కిరణ్మయి గారు మన వేదికకి చిరపరిచితులు. వారిని పరిచయం చేయడం ఇది రెండోసారి అనుకుంటున్నాను నేను. వారి కవితలు కిరణ్మయి మీరు నాకు గుర్తున్నది, నేను చదివాను మీదంతా కూడా. 13 రాశారు మీరు, 13 పాయింట్స్ రాశారు మీరు. అవి రాసినవన్నీ సాధ్యమైనంత వరకు అన్ని గుర్తు చేసుకుని చెబుతున్నా. నాకు ఇది ఓపెన్ అవ్వట్లేదు, ఏమి అనుకోవద్దు. నన్ను చెప్పమంటారా? నేను చదువుతాను వారి పరిచయం. నాకు ఇచ్చిన అవకాశం నన్ను ఉపయోగించుకోనివ్వండి. ఎందుకంటే ఆవిడ పరిచయం చేయడం నాకు, ఎందుకంటే ఆవిడ కూడా లా చేశారు, తర్వాత హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆవిడ కథలు, కవితలు, గేయాలు, గజల్స్, మినీ కవితలు అన్ని రాశారు. అన్ని ప్రక్రియల్లోనూ రాశారు. చాలా కవితలకి బహుమానాలు వచ్చాయి. ఈ తర్వాత అంతర్జాలంలో కూడా చాలా. మీరు ఇంకొక విషయం ఏంటంటే కథాగానాలలో కూడా సమన్వయం చేశారు కొన్నిట్లో. నాకు గుర్తు, మీరు ఒక మా మనవరాలది కూడా ఒక కథలో తెలుగు తల్లి కథా వేదికలో కూడా మీరు సమన్వయం చేసినట్టు గుర్తు నాకు. తర్వాత ఏంటి, మీరు లాయర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఎన్నో పుస్తకాలు కూడా మీరు ప్రచురించారు. ఈ రోజు మీరు చదవబోయే కవిత శీర్షిక ఏంటండి? నాకు ఓపెన్ చేయట్లేదు. శీర్షిక చెప్పమంటారా? లేదు, మీరే చూస్తున్నాను నేను. ఇక్కడ ఉన్నట్టుండి వచ్చిందిలేండి, ఇప్పుడు ఓపెన్ అయింది. బ్రతుకు పుస్తకం. బ్రతుకు పుస్తకం. బ్రతుకు పుస్తకం. ఏమన్నా తక్కువ? బ్రతుకు పుస్తకం. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఓపెన్ అయిందండి నాకు ఇంతసేపటికి. తర్వాత వీరు నవంబర్లో అధిపతి శతావధానంలో కూడా ఆసు కవిగా పాల్గొన్నారు. నవంబర్లో మన 2021 సంవత్సరంలో. తర్వాత వీళ్ళు ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే కట్టుపల్లి ప్రసాద్ గారు నిర్వహించిన సాహిత్య గుమ్మడి 100 రోజుల ప్రజా ప్రహేళికలో విశిష్ట శ్రేణిగా విజేతగా నిలిచారు. తర్వాత టొరంటో కెనడా నెల్లుట్ల రవీంద్ర గారి జూమ్ లో నిర్వహించిన శతావధాని మరళి ఆమదాల గారి అష్టావధానంలో కూడా పురాణ పృష్ఠకరాలిగా పాల్గొన్నారు. తర్వాత 2023 వాగ్దేవి సాహిత్య వేదికలో గజల్ పోటీల్లో అత్యుత్తమ గజల్ విజేతగా నిలిచారు. పారిజాతాలు, పసిడి పూలు, ప్రఖ్యాత రచయిత చారిత్రాత్మక నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ గారి చేత హైదరాబాద్ లో ఆవిష్కరణ జరిగింది ఈ పుస్తకాలకు, ఈ కథా సంపుటికి. జనవరి 2024 వాగ్దేవి సాహితీ వేదిక సంక్రాంతి గజల్ పోటీల్లో అత్యుత్తమ గజల్ విజేతగా పాల్గొన్నారు. వీరు కూడా కెనడా నెల్లుట్ల నవీన్ చంద్ర గారి జూమ్ లో నిర్వహించిన శతావధాని మురళి గారి దాంట్లో ప్రత్యేక అష్టావధానంలో ప్రత్యేకంగా పాల్గొన్నారు. తర్వాత ఆసు పృచ్ఛకురాలిగా అష్టావధానంలో మళ్ళీ వారి దాంట్లోనే 2-3 సార్లు రాశారండి మీరు. ఆసు పుచ్చకురాలిగా కూడా పాల్గొన్నారు. విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ వారికే గజల్ కవయిత్రి పురస్కారాన్ని కూడా పొందారు వీరు 14. మీకు ఈ వేదిక ఆహ్వానం పలుకుతుంది. వేదిక మీకేనండి, గౌళ్ళమూడి కిరణ్మయి గారు.
కిరణ్మయ్య గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు నేను ఇప్పటిదాకా మాట్లాడింది వినిపించిందా? యా, వినిపించింది. కిరణ్మయ్య గారు, ఓకే, ఎందుకంటే కిరణ్మయ్య ఆవిడ నమస్తే ఆవిడ సార్. నేను ఇప్పుడు ఉన్నాను వినిపించింది. ఓకే. మరి వినిపించిందా? నేను ఇది మ్యూట్ లోకి మధ్యలో వెళ్ళినట్టుగా కట్ అవుతుంది లలిత గారు. కట్ ఓకే. అవుతుంది. అవును. సార్ నాకు వినిపిస్తుందా? నా గొంతు ఇప్పుడు వినిపిస్తోంది. నా గొంతు వినిపిస్తుంది కదా? వినిపిస్తోంది. అది మీ గొంతుకే కదా వినిపిస్తుంది. నాది కూడా కట్ అయిందండి. మీది అక్కడక్కడ కట్ అయింది కొద్దిగా, ఆ, లాస్ట్ లో అంటే కొంచెం కట్. ఇప్పుడు వినిపిస్తున్నారు. జూమ్లో మంచిదండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా పరిస్థితి ధన్యవాదాలండి నవీన్ చంద్ర గారు. మరొక మారు గోళ్ళమడి గారు, కార్యక్రమం గారు చెప్పండి. లలితా చండి గారికి చాలా సంతోషం, ధన్యవాదములు మీకు పరిచయం చేసినందుకు. అలాగే మీకు అభినందనలు కూడాను. కొత్త క్యాలెండర్ పేరుతో చక్కని కవితను వినిపించి మమ్మల్ని కూడా గతం పేజీలు తిప్పేట్లు చేశారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికి క్యాలెండర్ వచ్చేసింది ఇవాళ. రాజేశ్వరి గారు డిసెంబర్ గురించి మాట్లాడితే మీరు రాబోయే క్యాలెండర్ గురించి చెప్పేశారు చక్కగాను. క్యాలెండర్ రాగానే ముందు మనం చూసుకునేది పండుగలు, సెలవులు, దాని ప్రకారం ప్రణాళికలు, ఇవన్నీ నిజమే కదా. గోడ మీద పాత క్యాలెండర్లో అమ్మ రాసుకున్న పాల లెక్కలు, పని మనిషి నాగాలు, పుట్టినరోజులు, ఇవన్నీ ఇంపార్టెంట్. అలాగే వెనకాల వెచ్చాల బాకీలు, చాకలి పద్దులు, ఇవన్నీ అందరిడల్లో. ఇదంతా గతం. ఇప్పుడు మీరు అన్నట్లు ఇదంతా గతమే. ఇప్పుడు చరవాణి రాజ్యం వెళ్తుంది. గోడ మీద మేకులు లేవు, మేకులకి క్యాలెండర్లు కూడా పెట్టట్లేదు. కానీ క్యాలెండర్ దాని ప్రాముఖ్యత మాత్రం విశిష్టమే. మంచి కవితను వినిపించారు, చాలా బాగుందండి. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అభినందనలు. తర్వాత ఈ రోజు చదివిన అన్ని కవితలు కూడా చాలా చాలా బాగున్నాయి. అందరికీ కవయిత్రులు, కవులు అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇప్పుడు నేను నా కవిత వినిపిస్తాను. ఇది బ్రతుకు పుస్తకం. అమ్మ ఒడిలో అక్షరాలు శ్రద్ధగా ఆలకిస్తూ, నాన్న చూపిన బాటలో అడుగులు వేస్తూ, గురువు చెప్పినవి చిలకలా వల్లెవేస్తూ, గడిచిన బాల్యమెంత మధురమో పరికిస్తూ, కాలంతో పరుగు తీస్తున్న ఆశల ముడివేస్తూ, సర్కారు బడులకు పడుతున్న మూతలు, రూకలు వెచ్చిస్తూ అక్కరకు రాని చదువులు, చదివిన చదువుకు పొంతన లేని కొలువులు, కొలువుల పర్వంలో పోటీకి వస్తున్న రోబోలు, బ్రతుకు భారంగా మారుతున్న భావితరాలు, నవజీవన విధానం వెర్రితలలు వేస్తోంది, సహజీవన నినాదం అరులై ప్రవహిస్తోంది, చెడు వైపు యువత పరుగులు తీస్తోంది, బ్రతుకు నేర్పిన పాఠం ప్రశ్నలు సంధిస్తోంది, ఊహల ఊయలూగుతూ కన్నానెన్నో కలలు, ఆశల నిచ్చెనలెక్కుతూ అనంత ఆరోహణలు, అగాధంలో జారిపోతూ అణగారిన కోరిక, ఆశయాల బాటలలో ఎన్నే నేటి బ్రతుకులు అలవించని తరువేది, ఋతువులు మారుతూ నేర్పని వైనమేది, చినుకు తడికి పులకించు పుడమికి హద్దేది, ప్రకృతితో మమేకమగు బ్రతుకు పయనిది, మెరుపు వెంట ఉరుము రాక తప్పదని, రేయి వెనక పగలు తప్పక తరలి వచ్చునని, చీకటికి వెలుగురేఖలు వీడుకోలు ఇచ్చునని, తెలుసుకున్న తినగ వేము తీయనని, ఎవరూ నేర్పని పాఠమే బ్రతుకు పుస్తకమని. ఇది నా కవిత. ఈ కవితా వేదిక మీద నాకు అవకాశం ఇచ్చిన నవీన్ చంద్ర గారికి ధన్యవాదములండి. ఇప్పుడు నేను నా తర్వాత చదవబోయేవారు కాసర్ల రంగారావు గారి పరిచయం చేస్తాను. కాసర్ల రంగారావు గారు పుట్టిన రోజు 18/8/1961. శ్రీమతి కాసర్ల శారదాదేవి, శ్రీ కాసర్ల యాదవ కృష్ణారావు గారు. స్వస్థలం హన్మకొండ. జెన్కో సంస్థలో చీఫ్ కెమిస్ట్ గా రిటైర్ అయ్యారు. సాహిత్యం వారికి అభిరుచి. ఇప్పటి వరకు భాషాంజలి, అక్షర శిల్పాలు, నానోలు, వచన కవితా సంపుట్లు,
తెలుగు వెలుగులు ఆట వెలది శాతవాహనం నుండి 2001 వరకు ఒక శతకం. తాంత్రిక నీతులు రీతులపై రెండు వైజ్ఞానిక విషయాలపై రచరించారు. ఒక 25 వరకు ఇంగ్లీష్ లో కవిత్వాలు రాశారు. ఊర్వశితో ఇంటర్వ్యూలు శీర్షికగా కృష్ణశాస్త్రి, చలం, కార్ల్ మార్క్స్ల బలాలు బలహీనతలు చర్చించబడ్డాయి, ప్రచురితమైనాయి. సమస్య పూరణలు చేస్తుంటారు. 2 కథలు ప్రచురితమయ్యాయి. 1/5/2006 నాడు కళాలయ సాంస్కృతిక సంస్థ పాలకొల్లు వారు సాహిత్య కవిభూషణ బిరుదుతో సన్మానించారు. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అవధానం రఘుకుమార్ గారి ఆధ్వర్యంలో నడిచే సంస్థ ఆహ్వానంపై భారత రాజకీయాల్లో కమ్యూనిస్టులు, చారిత్రక తప్పిదాలు, విహంగ వీక్షణం అని ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. భావ, అభ్యుదయ, విప్లవ కవిత్వాలు, వాటి ప్రభావాలు, విహంగ వీక్షణం అనే అంశంపై ప్రసంగం. 8వ ప్రపంచ సాహితీ సదస్సులో అక్టోబర్ 2, 2022 నాడు అంతర్జాల జూమ్ సమావేశం ద్వారా సంభాషించారు. ఇంకా 2011 నుండి దాదాపు 40 పైగా వచన కవితలు, వందలాది సమస్యాపూరణలు ప్రచురించబడ్డాయి. ఇది వారి గురించిన కాసల రంగారావు గారి గురించి పరిచయం. సార్, మీ కవితా వేదిక మీదే, మీ కవితను వినిపించండి. ధన్యవాదాలు. ధన్యవాదములమ్మా. నమస్తే. బ్రతుకు పుస్తకం ఈ కవిత పఠించిన వారు కిరణ్మయి గోళ్ళమూడి గారు. మనం సాధారణంగా వినే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ ప్రాధాన్యతను వివరిస్తూ ఆధునిక జీవన విధానంగా భావిస్తున్న సహజీవనాలు, దురలవాట్లు, ఆ పై విషయాలకు ఎలా దూరమై సంఘ పతనం చెందుతుందనేది తెలుపుతుంది. కష్టాల్ని, అవరోధాలని ఎదుర్కొని విజయం సాధించి గెలిచి నిలిచిన పరిస్థితిని తినగ వేము తీయనవునుతో పోల్చారు. ప్రకృతి పులకించినట్లుగానే మంచి పనులతో, మంచి ఆశయాలతో బ్రతుకు పుస్తకం వెలుగొందుతుందని కవయిత్రి అభిప్రాయం. చీకటి వెలుగుల ఆవృతాల వలె కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా సమస్యల్ని అధిగమించి సుఖాలనే వెలుగురేఖలకు చేరవచ్చునని కవయిత్రి యొక్క ఉద్బోధ. ధన్యవాదములండి. చాలా సూక్ష్మంగా చాలా విషయాలు చెప్పారు మీరు. ఇప్పుడు నా వచన కవిత. ధన్యవాదాలు. వరద ముంచిన ఎగసిన చైతన్య కెరటం, దివిసీమ ఉప్పెన, కొయ్యగుర్రం ఆవిష్కరణ, చివర బర్రె చివర నాగాయ లంక, కట్టు బట్టలతో మిగిలామింకా, 6 నెలలు హెలికాప్టర్తో ఆహారం, బట్టలు వసతి చాలా ప్రియం, కూడ తీసుకొని మళ్ళీ జీవన పోరాటం, ఆగుతూ చదువుకోవడం, కష్టాలు పార్ట్ టైం పనిచేస్తూ పయనం, ఉద్వేగాల్లో కొట్టుకుపోక వాస్తవ గ్రహింపు, స్టూడెంట్ లీడర్గా గుబాళింపు, 1997లో ఇంజనీరింగ్ పట్టా బజాయింపు, మళ్ళీ పార్ట్ టైం పనిచేస్తూ ఉద్యోగం వేట, ఎల్ఎన్టీలో ఉద్యోగం, మనసు పెట్టి పనిచేయడం, మన్ననలు అందుకోవడం, 16 దేశాల్లో పని పర్యవేక్షకుడుగా ఉన్నత స్థానం, అనుభవం పట్టుదల కలిసి సొంత మార్గానికై ఉత్సాహం, 2011లో రాజీనామా, 2 ఏళ్ల ఆస్తులన్నీ కోటితో ప్రారంభం, ప్రారంభ ఆటంకాలన్నీ దాటి 7 కోట్ల ఆదాయం, పనుల విజయంతో ఎక్కువ పనులు రావడం, రిలయన్స్, గ్రీన్కో, అదానీ, ఎయిర్టెల్ క్లయింట్లు, 800 కోట్లు చేరిన ఆదాయం, అదే పాయింట్. బిఎస్ఎన్ఎల్ వారి 1500 కోట్ల ఆర్డర్ చేజిక్కించుకోవడం, తిరిగి ఉన్నత స్థానం, సోలార్ విద్యుత్తులు కూడా సింగరేణి, ఎన్టీపీసీ బెల్లకు చేర్చడం, సాధించిన విజయాలే విజయ సోపానాలు, పబ్లిక్ ఇష్యూలో 112 రెట్లు ఎక్కువ సబ్స్క్రైబర్లు, సంస్థ మార్కెట్ విలువ 7500 కోట్లు, హుమాయూన్ సంపన్నుల జాబితాలో చోటు, సామాజిక సేవా దృక్పథం, సొంత ఊర్లో సోలార్ వీధి లైట్లు ఉచితం, చుట్టుప్రక్కల ఆసుపత్రులు అన్నింటికీ ఆక్సిజన్ సరఫరా ఉచితం,
ప్రతి ఏటా 300 మంది విద్యార్థులకు 10వ తరగతి తర్వాత ₹1,00,000 సాయం. కట్టుబట్టలతో మిగిలిన ఆ పరిస్థితి, ఊహించని స్థాయికి చేరిన ఇప్పటి స్థితి, కృషితో నాస్తి దుర్భిక్షం బొందాడ రాఘవేంద్రరావు చిందాడ. ఈనాడు ఆదివారం 21 అక్టోబర్ 2024 పేజీ నెంబర్ 16లోని వ్యాసం ఆధారంగా వ్రాయబడిన ఉత్తేజపూర్వకమైన కవిత. నా తర్వాత వచ్చే కవయిత్రి వివివి కామేశ్వరి వెలగలేరు గారు. వీరి యొక్క పరిచయం. వివివి కామేశ్వరి గారు హిందీ ఎంఏ చేసి కొంతకాలం టీచర్గా పనిచేశారు. ప్రస్తుతం గృహిణిగా ఉన్నారు. పిల్లల బాధ్యతలు నెరవేర్చిన పిదప 2017 నుండి సాహితీ రంగ ప్రవేశం చేశారు. రచనలు చేయడం, పాటలు పాడడం, బొమ్మలు గీయడం, పిల్లలతో సరదాగా ఆడుకోవడం అంటే చాలా ఇష్టం వీరికి. వచన, నాని, హైకు, మణిపూసలు, సరారంలు, మినీ కవితలు, గజల్స్, పద్యములతో కథలు, గొలుసు నవలలు మొదలైన ప్రక్రియలు రాస్తూ ఉంటారు. కొన్ని సంకలనాల్లో కథలు, కవితలు చోటు చేసుకున్నాయి. బహుమతులు, ప్రశంసలు కూడా వచ్చాయి. 60 మంది రచయిత్రులు కలిసి రాసిన మానసవీణ గొలుసు నవల ఛాలెంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేటు, విశ్వసాహితీ వారిచే మన భారతం సరళ శతకానికి గాను ప్రథమ బహుమతిగా 10,000 నగదు బహుమతి అందుకున్నారు. చైతన్య రాగాలు పేరిట నానీలు, గజల్ పుష్పాలు పేరిట తిరుప్పావై తెలుగులో గజల్ ప్రక్రియలను ముద్రణ చేశారు. అమృతోత్సవ్ లోరీ కాంపిటీషన్ కృష్ణా జిల్లా నుంచి 3వ స్థానం దక్కింది. తానావారికి గేయ రచన పోటీలో గుర్తింపు లభించింది. నవీన్ చంద్ర గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ వేదికపై శతావధానులు శ్రీ ఆముదాల మురళి గారి అవధానంలో పృచ్చకురాలిగా పాల్గొన్నారు. ఇవన్నీ వీరి యొక్క అంశాలు, అచీవ్మెంట్స్. వీరికి వేదిక స్వాగతిస్తోంది. నమస్కారం అండి. నా పరిచయాన్ని మీ ద్వారా వినడం నా అదృష్టం. అంతేకాకుండా మీ కవితని విశ్లేషించే అవకాశం, అదృష్టం రావడం కూడా నాకు సంతోషంగా ఉంది. మీ వంటి పెద్దల రచన. ఈ వేదికను నాకు ఆహ్వానించినటువంటి నవీన్ చంద్ర గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగానే. అయితే ఇప్పుడు మీ కవితలోకి వెళ్ళినట్లయితే గనక ఇది నిజంగా నాకు ఈ బొండాడా అంటే నేను బొండాడా అని చదివినట్టు గుర్తు. సరే, మీరు బొందాడా చిందాడా అని రాశారు. ప్రాసాత్మకంగా బాగుంది. అయితే అది బొందాడా లేకపోతే బొండాడా అనేది నాకు ఇక ఇంగ్లీష్లో రాయడాల వల్ల కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది కదా, ఒకవేళ ఇది ఉండొచ్చు. అయితే నాకు నిజంగా ఇతను ఎవరో తెలియదు. కానీ మీ కవిత ప్రేరణాత్మకంగా ఉండడం వల్ల నేను ప్రత్యేకించి వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ విన్నాను అనమాట. ఇప్పుడు మనము రాముల వారు ఎప్పుడో త్రేతాయుగం, కృష్ణుడు ద్వాపరయుగం, వాళ్ళని చెప్పుకుంటూ వస్తాం. ఎప్పుడు కూడా ఉదాహరణలుగా మనకేంటి మార్గదర్శకంగా వాళ్ళు కష్టాలు పడ్డారు, ఇలా తర్వాత ఎలా వాళ్ళు ఎదుర్కొని సమస్యల్ని ఎలా పరిష్కరించుకుని ఎలా ముందుకొచ్చారు అనేది మనం తెలుసుకుంటున్నాము. అక్కడెక్కడో అక్కర్లేదు, ఇప్పుడు మన కళ్ళ ముందే ఉన్నారు ఈయన అనేటువంటి విషయాన్ని బొందాడ రాఘవేంద్రరావు గారు ఉన్నారని మీరు ఇలా ఈ వేదిక ద్వారా పరిచయం చేశారు. ఇప్పుడు నాబోటి వారికి అంటే ఎక్కువ వార్తలు ఇలా న్యూస్ ఛానల్స్ చూడని వాళ్ళకి కూడా ఇది తెలిసే అవకాశాన్ని కలుగజేశారు. ఈ రకంగా మీరు కవితా వేదికని ఈ రకంగా సద్వినియోగపరిచారు. అయితే ఆయన ఎలా పైకొచ్చారు, అంచెలంచెలుగా ఎలా ఎదిగారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ గారు చిన్నప్పటి నుంచి అతని మీద ఎన్ని హత్య ప్రయత్నాలే అనాలి ఒక రకంగా జరిగినా కూడా నెట్టుకుంటూ ఎలా అయితే వచ్చి మనకి అందరికీ కూడా ఒక మార్గదర్శిగా మనకి ఎలా ఉన్నారో, భగవద్గీతను ప్రసాదించి ఆయన ఎలా ఉన్నారో అలాగే ఇతను కూడా మనకి సామాజిక సేవ చేస్తూ ముందుగా పుట్టిన గడ్డకి సేవ చేసుకుంటున్నాడు. అతను ఎలాంటి ఉప్పెనలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో తింటానికి తిండి లేక అష్ట కష్టాలు పడినా కూడా అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో ఒక సంస్థలో మంచి స్థానంలో ఉండి అందులోంచి మళ్ళీ విరమించుకుని తనే స్థాపించుకుని చాలా అభివృద్ధిలోకి వచ్చి ఇప్పుడు ఎలాంటి గవర్నర్ గారి యొక్క ప్రశంసల్ని పొందబోతున్నారు త్వరలో అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయనకి. అయితే ముందు అతన్ని కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తారనేటువంటిది కూడా నేను ఇంటర్వ్యూ ద్వారా విన్నాను, కొంచెం అనిపించింది. ఎందుకంటే మళ్ళీ మంచితనానికి కూడా ఒక మరకలు పూసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి అన్నమాట. అంటే నేను అలా అనకూడదేమో బహుశా అనిపించింది. కానీ మంచి కవితనిచ్చి ఒక మంచి వ్యక్తిని పరిచయం చేశారు. ఇవాళ ₹1 వస్తే నేనే తినాలి అని ఇంట్లో వాళ్ళకి పెట్టడానికి కూడా బాధపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమాజం మనది.
అటువంటప్పుడు మరి ఇంతమందికి సహాయం చేస్తూ ఆయన ఇంతమంది విద్యార్థులు చదివిస్తూ ఇలా మరి ఇంత సేవ చేయటం, సమాజ సేవ అనేది చాలా గొప్ప విషయం. ఈ మీ కవిత చాలా బాగుందండి. మంచి కవిత. అందరినీ కూడా ఆలోచింపజేసే కవిత. మనిషి ఎలా ప్రవర్తించాలో తెలియజేసే కవిత. మంచి కవితనిచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా కవితలోకి వెళ్తాను. నవీన్ చంద్ర గారు, నేను డాక్టర్ ఉమామహేశ్వరరావు లైన్ లో ఉన్నానమ్మా, ఒకసారి చెప్తారా? వారికి వచ్చాను. చెప్తానండి. నా తర్వాత మీరే కదండి. ఇప్పుడు నేను నా ఆడియో పనిచేస్తోంది. ధన్యవాదాలు మీరు వచ్చినందుకు ఉమామహేశ్వరరావు గారు. ధన్యవాదాలు. ఓకే, మీరు మేడం గారు, ఒకసారి మేడం గారి పేరు చెప్తారు దయచేసి. మేడం గారు కామేశ్వరి గారు. కామేశ్వరి గారు, వారి కవిత గురించి నేను మాట్లాడాలి కదా ఒక 2 నిమిషాలు. ఆమె ముందు చదవాలి కదా కవిత. అది చదివాక మాట్లాడాలి కదా. రైట్, అవును. నేను తర్వాత పిలవలసిన వారి పేరు కూడా చెప్తారా దయచేసి, ఏమనుకోకపోతే. ఎవరు మీరే లాస్ట్. నేనే లాస్ట్. వెరీ గుడ్. ఓకే, సంతోషం. ఓకే, సరే సరే, మంచిదండి. ప్లీజ్ స్టార్ట్ చేయండి అమ్మా. నా కవిత శీర్షిక ఆక్రోశిస్తున్నాడు. విత్తు నుంచి పుట్టిన చెట్టు ముందా, చెట్టు ప్రసాదించిన విత్తు ముందా, సమాధానం లేని ప్రశ్నలను తలకెక్కించుకుని సాధించేది ఏముంది? విత్తు నుంచి పుట్టిన చెట్టు ముందా, చెట్టు ప్రసాదించిన విత్తు ముందా, సమాధానం లేని ప్రశ్నలకు తలకెక్కించుకుని సాధించేది ఏముంది? ఏది ముందో ఏది వెనకో, ముందు వెనకల తగలటానికి చిక్కుకొని సందేహాల ఊబిలోనికి కూరుకుపోతున్నాడు ఊపిరాడకుండా. ముందు వెనకల తగలటానికి చిక్కుకొని సందేహాల ఊబిలోకి కూరుకుపోతున్నాడు ఊపిరాడకుండా. అర్థం పర్థం లేని ఆలోచనలతో కాలాన్ని వ్యర్థపరిచి అనర్థహేతువులైన అంశాలకు ఆజ్యం పోస్తూ తన ఉనికిని భూస్థాపితం చేసుకుంటున్నాడు. అనర్థహేతువులైన అంశాలకు ఆజ్యం పోస్తూ తన ఉనికిని భూస్థాపితం చేసుకుంటున్నాడు. కూర్చున్న కొమ్మను నరుక్కునే మూర్ఖుల జాబితాలో చేరుతున్నానని గ్రహించలేక పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్వార్థపరులను సృష్టిస్తూ కన్న తల్లి గుండెలపై తన్నే తనయుడిలా కట్టుకున్న పచ్చని చీరను సైతం లాగేస్తున్నాడు అత్యాశతో. కన్నతల్లి గుండెలపై తన్నే తనయుడిలా కట్టుకున్న పచ్చని చీరను సైతం లాగేస్తున్నాడు అత్యాశతో. అనాగరికత నుంచి నాగరికతకు ఎదిగానని విర్రవీగుతున్న మనిషి, అనాగరికత నుంచి నాగరికతకు ఎదుగుతున్నానని విర్రవీగుతున్న మనిషి కొత్త పోకడల నిందాశ్రువుల శాపానికి గురై ఆకర్షణల కొలిమిలో ఆహుతి అవుతూ ఆక్రోశిస్తున్నాడు. తప్పిదాన్ని మన్నించి కాపాడమని. ఇదేనండి నా కవిత. భేషమ్మా కామేశ్వరి గారు. నా తర్వాత మీ పరిచయం చేస్తానండి. మీ కవిత గురించి 2 మాటలు చెప్పనా? నేను పరిచయం చేస్తాను మిమ్మల్ని పరిచయం చేసిన తర్వాత మీరు. నా తర్వాత రాబోయే కవి డాక్టర్ బండారు ఉమామహేశ్వరరావు గారు. వీరు MBBS DCH PGDM పిల్లల మరియు వృద్ధుల స్పెషలిస్ట్గా ఉన్నారు. పాఠశాల రోజుల నుంచి కూడా సాహిత్యం అన్నా లలిత కళన్నా కూడా వీరికి అభిమానం ఎక్కువ. నాటక రంగము, చిత్రలేఖనం అంటే ఇంకా ప్రత్యేకమైనటువంటి అభిమానం కూడా ఉంది. అనేక నృత్య నాటికలు, కథలు, కవితలు కూడా వీరు రాశారు. కవిత్రయ విరచిత మహాభారతాన్ని మూలాన్ని అనుసరిస్తూ సులభ శైలిలో తెలుగు వచనంలో రాస్తున్నారు. అభినందనలండి మీకు. టీవీ ధారావాహికలకు సంభాషణలు సమకూర్చి పాటలు కూడా రాశారు. ఆకాశవాణిలో 15 వారాల పాటు కాళిదాసు నుంచి కాళోజీ దాకా అనేటువంటి సాహిత్య వార్తలను అందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కళాకారుల ఐక్యవేదికకు 10 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉంటూ ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి నాటక పరిషత్తు నిర్వహించారు. కథా వేదికపై కథలు, కవితా వేదికపై కవితలు చదివారు. నా సాహితీ యాత్రలో ప్రసంగం కూడా చేశారు. వీరు చేసిన 5 వర్ణ చిత్రాలు అమెరికాలోని టెనెస్సీలో అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనలో ప్రదర్శించబడ్డాయి. హాస్యం, అభిమాన రసం వీరికి. కళ, సాహిత్య సముద్రంలో తాను నీటిబొట్టునని అంటారు. ఇన్ని మంచి మెళకువలు, ఎంత ప్రావీణ్యం ఉన్నప్పటికీ కూడా
వీరి కవితా వేదిక మీదేనండి. మీ కవిత వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు కామేశ్వర్ గారు. చాలా చిన్న విషయం గురించి నా గురించి చాలా ఎక్కువ చెప్పారు. రాసి పంపమంటే 10 వాక్యాలు రాయాల్సి వచ్చింది, తప్పనిసరిగా రాసి పంపాను. అంతకుమించి ఏమీ లేదు. మీ ఆక్రోశిస్తున్నాడు కవిత చాలా శ్రద్ధగా విన్నాను. చెట్టు ముందా విత్తు ముందా, విత్తు ముందా చెట్టు ముందా అన్న ఈ సందేహంలో పడి కొట్టుకుపోతూ మనిషి నిజమైన విలువలను మర్చిపోతున్నాడు అని అన్నారు. నిజమే, అది దేహం ఉన్నంత కాలం సందేహం ఉంటూనే ఉంటుంది మనుషులకి. ఆ విధంగా సమాధానం లేని ప్రశ్నలను వేసుకుంటూ వాటికి సమాధానాలు చెప్పుకోలేక, చెప్పేవారు లేక, ఈ సమాజం సహకరించక చిన్నప్పటి నుంచి కన్న తల్లి కట్టుకున్న చీరను ఆమె అంత ఏమాత్రం ప్రేమాభిమానాలు, అనురాగాలు, సాంప్రదాయబద్ధత లేకుండా మనుషులు ఎట్లా ఎదుగుతున్నారన్నది, నాగరికతను అనాగరికతకు తేడా తెలుసుకోలేకుండా స్వార్థపరత్వంతో మనుషులు ఏ విధంగా జీవిస్తున్నారు సమాజంలో అన్న విషయాన్ని మీరు బాగా చెప్పారు. ఇవన్నీ ఇటువంటి కవితలు తప్పకుండా శ్రద్ధగా విన్న వాళ్ళకి కొద్దిగానైనా ఆలోచన, స్వార్థరహితంగా జీవించాలన్న ఆలోచన రేకెత్తుతుందని నాకు నమ్మకంగా ఉంది. మీకు మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక నా కవిత స్వభావం లేదా స్వభావం. పున్నాగ పూలతో జడలల్లి కురులతో ఓ నాగవేణి అలరించు మరులతో. పున్నాగ పూలతో జడలల్లి కురులతో ఓ నాగవేణి అలరించు మరులతో. కనులలో యవ్వనపు కిరణాలు నింపి తనువులో వయ్యారమలవోకగా వంపి ఏ మంత్రపురి నుంచి ఇటు చేరినావో సాయంత్రమైపోయే వెన్నెలై రాగదవో. పున్నాగ పూలతో జడలల్లి కురులతో ఓ నాగవేణి అలరించు మరులతో. మేఘమ్ము ఓలే మధుర రాగమ్ము పోలే విద్యుల్లతికవై తాదాత్మ్య రూపివై స్వప్న వీధులలోన సంచరించకు దేవి రత్నరాసుల కాంతి కలబోయు నీమోవి. స్వప్న వీధులలోన సంచరించకు దేవి రత్నరాసుల కాంతి కలబోయు నీమోవి. పున్నాగ పూలతో జడలల్లి కురులతో ఓ నాగవేణి అలరించు మరులతో. అలనల్లన విరియు నీ మందహాసం ప్రలదన మెరుగని నీ తోడు కోసం కాలసంద్రానికి చూడు నా ఎదురీత మేలమాడకు రాణి మనది ఎదల కలబోత. కాలసంద్రానికి చూడు నా ఎదురీత మేలమాడకు రాణి మనది ఎదల కలబోత. పున్నాగ పూలతో జడలల్లి కురులతో ఓ నాగవేణి అలరించు మరులతో. సమాప్తం. అయిపోయిందండి, విన్నారా? మీరు ఎన్నో పనులు ఉన్నా కూడా కవితా వేదికపైకి వచ్చి మీ కవిత చదివినందుకు చాలా ధన్యవాదాలు. తర్వాత మీరు మళ్ళీ వస్తూ ఉండండి. మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్. విన్నారా? అయ్యో యా, మీకు చాలామంది ఇప్పుడు నిజాం కాలేజీలో BA చదివే అబ్బాయి తన కవిత చదివాడు. తర్వాత కాసల రంగారావు గారు చదివారు. తర్వాత మీరు చదివారు. అంటే స్పెక్ట్రమ్కి ఒక నుంచి ఒక ఏజ్ స్పెక్ట్రంలో చిన్నవాళ్ళ నుంచి వృద్ధుల దాకా పెద్దవాళ్ళ దాకా వచ్చారు ఇవాళ. అందరి కవితలు కూడా చాలా బాగున్నాయి. మీ కవిత చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక మీరు మళ్ళీ వస్తూ ఉండండి కవిత వేదికకి. తప్పకుండా. యా, అదే చెప్దాం అనుకున్నాను. తర్వాత ఏమైనా స్వస్తి చెప్పుకుంటే ఈ కార్యక్రమం ముగుస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై
सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव। श्रीनारायण नमोऽस्तु ते। सर्वं श्रीकृष्णार्पणमस्तु, सर्वं श्रीकृष्णार्पणमस्तु, सर्वं श्रीकृष्णार्पणमस्तु।